ఇది నిన్న నైట్ జరిగిన మిడ్ నైట్ టాక్స్ / అర్ధరాత్రి ముచ్చట్లు. ఐఎమ్ రియల్లీ సారీ, నిన్న నైట్ తెల్లారుజామున అప్లోడ్ చేయలేకపోయాను. బాగా అప్పటికే అయిపోయింది, బండి నడవట్లా. నేనే తోలుతా ఉంటే నేను అలా తోలుతా చెప్తే మీరు కూడా తూలిపోతారని చెప్పి ఇంక చెప్పలేదు అనమాట. ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక క్వశ్చన్ ఏంటంటే, సో మొత్తం మణికంఠ చుట్టూనే తిరుగుతుంది. నైట్ డిస్కషన్స్ కూడా మణికంఠ చుట్టూనే జరుగుతున్నాయి. నేను కూడా అనుకున్నా ఏంటి వీళ్ళంతా బుర్ర తక్కువ పెద్దగా ఇంకా అదే డిస్కస్ చేస్తున్నారని. బట్ నేను నైట్ కూడా ఏ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నాకు అనిపించింది ఏంటంటే ఈ డిస్కషన్ అవసరమేమో. అంటే ఫర్ ద ఫైనల్ టైము బయట ఏం జరుగుతుంది ఏంటి నాకు తెలిసింది కాబట్టి ఒక కంక్లూజివ్ నాన్ వెజ్ తిరిగి 4 మందం అయిపోతుంది. కంక్లూజివ్ డిస్కషన్ అనేది ఒకటి జరిగింది. సో ఎలా డీల్ చేయాలి మణికంఠని అని చెప్పి దాన్ని ఒక డిస్కషన్ చేసి దాన్ని క్లోజ్ చేశారు. దీని తర్వాత కూడా వాళ్ళు మణికంఠ కోసం డిస్కస్ చేస్తే మాత్రం వీళ్ళు ఏం చేయలేం. సో వాళ్ళకి ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అదొక పాయింట్. మణికంఠ ఏమనుకుంటున్నాడంటే ఇది ఆడియన్స్ వాయిస్, వీళ్ళు ఏదైతే చెప్పారో ఇది ఆడియన్స్ వాయిస్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. రెండో పాయింట్ ఇది కూడా బాగుంది. మూడోది ఇంకో పాయింట్ చెప్తా, యష్మి పాయింట్. ఈ పాయింట్ కూడా నాకు సూపర్ అనిపించింది. ఏంటి అంటే ఇప్పుడు ఆడియన్స్ అలాగనే అర్థం చేసుకొని నేను వాడు ఏడుస్తున్నప్పుడు జెన్యూన్గా వెళ్ళి చాలాసార్లు ఆయన మోటివేట్ చేశారు. చాలాసార్లు కనీసం వాడు ఒక్కసారైనా నామినేషన్స్ వీళ్ళందరూ నిన్ను మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారైనా వచ్చి లేదు యష్మి నన్ను టార్గెట్ చేయలేదనో ఇంకోటనో మోటివేట్ చేసిందనో ఒక్క మాటనే చెప్పుంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ అప్పుడు ఫోన్లే ఆడియన్స్ అలా అర్థం చేసుకున్నారేమో అని అనుకునేదాన్ని. సో వాడు అలాగ అర్థం చేసుకున్నాడు, దాన్ని అలా పొట్టరే అయింది అని చెప్పి అలాగే అయింది అని చెప్పి. సో అలాంటప్పుడు ఒక్కసారైనా నీ మోటివేషన్ నాకు అవసరం లేదని కానీ అలా అయినా చెప్పుకుంటే సరిపోయేది కదా అన్నట్టు మాట్లాడింది అనమాట పృథ్వీతో. నాకు అప్పుడు కరెక్ట్గా అనిపించింది. అవును కదా, అప్పుడు నువ్వు వెళ్ళి ఓదారుస్తున్నప్పుడు నీ ఓదార్పు ఎవరికి పక్కపో అండవు, అలా ఎవరో అనరు, అదే గేమ్ కదా ఏదైనా సరే. సో అలాగే నబీల్కి ఒక ఇష్యూ అయ్యేటట్టు ఉంది. గంగావన్ ఏదైతే నామినేషన్ ఉందో మొత్తం అంతా అయిపోయిన తర్వాత గంగావన్ నామినేట్ చేస్తారనమాట వీళ్ళు. సో నబీల్ నామినేట్ చేస్తాడు. దా డెసిషన్కి యష్మి కానీ సీత కానీ ఒప్పుకోరు. సీత చాలా తెలివైంది, సీత పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కరెక్ట్గా ఉందన్నమాట. సో ఏం మాట్లాడింది సీత, ఎందుకు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా ఉందన్నాను. అలాగే వీళ్ళు కొన్ని జోకులు వేసుకున్నారు. సో మణికంఠ ఒక అండ బ్రహ్మ అండ కోటి అఖిల ఆ సాంగ్ని రీక్రియేట్ చేశారు. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంపార్టెంట్ వీగిలి. సో అయిపోయిన తర్వాత నబీల్ గంగాకు సారీ చెప్పాడు. రెస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ మనకి ఈరోజు టెలికాస్ట్ అయితే మన ఎపిసోడ్లో చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే కొద్దిగా వాళ్ళ బాత్రూంలో ఒక డిస్కషన్ చేస్తారు. అప్పుడు మనకు లైవ్లో ఏం చేస్తారు, అటు కొంచెం చూపిస్తారు ఇటు కొంచెం చూపిస్తారు. అక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. అది ఎపిసోడ్లో చూపించిన తర్వాత అప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అంటే నాకు చిన్న డౌట్ ఉంది నబీల్ మీద. సో నబీల్ కావాలని గంగావన్ చేశాడా లేదంటే నిజంగా వీళ్ళందరూ కోరుకున్నారా లేదా అని చెప్పి. సో నబీల్ మైండ్లో ఏమైనా మాస్టర్ పథకం ఏదైనా సీతని యష్మిని ఎవరిని ఎలిమినేట్ చేద్దాం ఏదైనా రన్ అవుతుంది అన్నది చూడాలి. సారీ చెప్పాడు, పెద్దదానివి పిల్లలం అని అనుకో. కట్ చేస్తే ఏంటంటే మీ ఇక్కడ ప్రతిదానికి గొడవ జరుగుతుంది, ఫుడ్ కోసం బెడ్ కోసం. నువ్వు కట్ చేస్తేనేమో నువ్వేమో మీ అందరికి సరిపోయినంత ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా అన్నావు. సో అది ఇదిగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి నేను చేసామన్నట్టు చెప్పాడు అనమాట. అర్థం చేసుకోని చెప్పాడు. దాని తర్వాత తేజ వీళ్ళందరూ ఇటు కూర్చుంటే మహబూబ్ చేస్తారని మీకు గెస్ చేయలేదు, మేము మహబూబ్ అనుకోలేదు అని చెప్తున్నారు. ఎందుకు అనుకోలేదు, ఆయన ఇచ్చిన రీజన్స్ ఏంటి. సో నబీల్ షీల్డ్ తర్వాత మార్చామన్నట్టు అన్నాడు. అంటే షీల్డ్కి ముందు ఎవరు అనుకున్నారు, మహబూబ్ అడిగాడు. అప్పుడు నిఖిల్ మధ్యలో వచ్చి షీల్డ్ తర్వాత ఏం మార్చలేదు, మీ 4 పేర్లు అనుకున్నాము అని చెప్పి. సో తర్వాత నబీల్ చెప్తాడు, అరే నువ్వు ఇలా కన్ఫ్యూజ్ చేసి మనం ఏదో అనుకున్నాం ఇంకోటి ఏదో అయింది అన్నట్టు చెప్పొద్దు అని చెప్పి దాని గురించి. సో లేదో అనుకున్నారు అక్కడ, ఇంకోటి ఏదో అయింది. లైవ్లో జరిగింది నాకు అది క్లారిటీ ఉంది, కానీ స్టిల్ ఎపిసోడ్ వచ్చాక దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. 4 అనుకున్నామని చెప్తే తేజ ఇదే గేమ్ ఆయన ఎటు తడతాడు తిప్పుతాడు అయ్యి అనుకున్నారు. నెక్స్ట్ నబీల్ మహబూబ్కి ఇవ్వాల్సింది మీరు షీల్డ్ అని చెప్తాడు. మహబూబ్ అంటాడు ఇది గ్రూప్ డెసిషన్, ఇప్పుడు నేను కనుక ఆ షీల్డ్ని టాస్క్ కార్డు తెచ్చుకుంటే ఆ షీల్డ్ నేను దాని గురించి ఆర్గ్యూ చేసేవాడు నాకు కావాలని చెప్పి. నేను టాస్క్ కార్డు నేను ఎలా కోరుకుంటా పాయింటే. మహబూబ్ కరెక్ట్గా చెప్పాడు, ఆయన కాదు కదా, ఆయన ఎలా దాని గురించి డిస్కస్ చేస్తాడు, నన్నే చేస్తారని చెప్పి. ఇంకోటి ఏంటంటే నైని పవన్ లాస్ట్ టైం కూడా ఫస్ట్ వీక్ నామినేట్ ఎలిమినేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇలాంటిది ఇంకోటి ఏదైనా జరిగితే కనుక అది తీసుకోలేదు అని చెప్పి, ఆ బ్రేక్ డౌన్ అనేది తీసుకోలేదు అని చెప్పి తనకి ఇచ్చారంట. సో అలా ఆ డెసిషన్ ప్రకారం ఇచ్చారు. గుడ్, మంచిగానే ఆలోచించి ఇచ్చారు అలా అయితే. నెక్స్ట్ మహబూబ్ ఏమంటాడంటే ఆట ఆడకుండా ఎమోషన్స్ పెట్టుకొని ఏం వర్కౌట్ అవ్వదు. సో నాకు భయం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి భయం లేదు, నాకు ఆడతానని నమ్మకం కూడా ఉంది. సో నాకేం ఇది లేదు అంటే తర్వాత నబీల్ ఒక హగ్గు, నెక్స్ట్ మణికంఠ ఒక హగ్గు ఇచ్చారు. మరి నెక్స్ట్ నేను ఈ వీక్ సేవ్ అయ్యానంటే తేజ అన్నాడు వెళ్ళు నిద్రపో చక్కగా హాయిగా పడుకో అన్నట్టు చెప్తాను అనమాట. దాని తర్వాత యష్మి గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. యష్మి ఇచ్చాం కదా, మీరు అవ్వకు చెప్పాల్సింది కదా, మీరు అన్ని ఇచ్చిన తర్వాత మీరు అవ్వకు చెప్పకుండా ఉంటారంటే గౌతమ్ చెప్పాము, కానీ అవ్వకు అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు, నీలాగా అవ్వాలి ఆలోచించదు కదా ఉండదని. అవ్వకు అర్థం కాల గంగవ్వకి ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అని చెప్పి. అవ్వేమనుకుంటుంది తెలుసా, వీళ్ళకి డబ్బులు రావట్లేదు అందుకే నా గ్యాస్ కూడా ఆపేశారు అనుకుంటుంది, బిగ్ బాస్ టీంకి డబ్బులు రావట్లేదు అని చెప్పి.
యష్మి గేమ్ అయితే చాలా బాగా ఆడారు, అందరికి మాకైతే ఇదైపోయింది అయ్యి అని చెప్పి. యష్మి ఇస్ టూ ఇంప్రెస్డ్ విత్ గంగవ్వ అయ్యా, తెగ పొగిడేస్తుంది గంగవ్వనైతే యష్మి. నెక్స్ట్ యష్మి, మీరందరూ ఇలా చెప్పేపాటికి మీరందరూ నాకు ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా, నాగశర్మత్ నన్ను ఒక్కసారి తిట్టారు, సో మీరేమో ఇన్ని పాయింట్లు చెప్పారు, నాకు ఏంటి అర్థం కావట్లేదు అన్నట్టు చెప్పింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పాక ఏం వెళ్ళింది బయటికి ఏం వెళ్ళలేదని ఒక క్లారిటీ వచ్చింది. సో ఐ విల్ థింక్ ఆన్ ఇట్ అని చెప్తాడు. గౌతమ్ కూడా ఆలోచించు, ఒక సెన్సిటివ్ పర్సన్ని డీల్ చేసే విధానం ఇది కాదు, మీరు సరిగ్గా డీల్ చేయలేదు అన్నట్టు చెప్తాడు అనమాట. సో ఈ వారం చూద్దాం ఎవరెంత డీల్ చేస్తారండి. పై ఈ వారం ఉండదులే, ఎందుకంటే ఈ వారం సేవ్ అయ్యి ఉన్నాడు కదా మనకంట, అంత స్ట్రెస్ అవన్నీ చూపించడానికి కూడా ఉండదు. సో నీ స్ట్రెస్లో ఉన్న నామినేషన్ స్ట్రెస్లో ఉన్నానని చెప్పడానికి కూడా ఉండదు. సో అలాగే ఈ వారం టాస్క్లు కూడా నాకు తెలిసి కొంచెం కామెడీ టాస్క్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్ద ఉండదు. సో తెలిసిద్ది కాదు నమ్మదు ఏంటి అన్నది. నెక్స్ట్ హరితేజ ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. హరితేజ అంటది ఏదో ప్రెజర్లో ఉన్నారు మీరు ఇవ్వలేదు అనుకుంటాం, కానీ మాకు కూడా అర్థమవుతుంది కొద్దిగా ఈ ఫుడ్ ఇవన్నీ. సో కొంతమంది నబీల్ ఈక్వల్గా ఇచ్చుంటే బాగుండదు అంటున్నారు, కానీ నేను స్టిల్ ఐ స్టాండ్ విత్ నబీల్. ఎందుకంటే నబీల్ చూసిన పరిస్థితులు వేరు కాబట్టి వీళ్ళు చూసిన పరిస్థితులు వేరు. వాళ్ళ ప్లాన్ కోసం తెచ్చుకున్న రేషన్ అది మైండ్లో ఫిక్స్ అయ్యాడు దానికోసం. వెంటనే ఎలా షేర్ చేస్తాడు, సగం షేర్ చేయమంటే సో కొద్దిగా షేర్ చేస్తాడు, అయిపోతే మళ్ళీ ఇస్తూ ఉంటారు. అలా అని చెప్పి ఇవ్వకుండా కూడా లేరు కదా. నెక్స్ట్ నబీల్ మణికంఠ మాట్లాడుకుంటారు అనమాట. మణికంఠ అంటాడు నేను ఇద్దరిని వేసేయాలి అంటే నేను టేస్టీ తేజ అని ఒకళ్ళని అనుకున్నా, ఇంకొకళ్ళు ఏంటంటే గంగవ్వ. సో అలా ఆలోచించినా కానీ గంగవ్వ బాగా ఆడింది. 2 హరితేజ ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, రోహిణి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, వీళ్ళతో సమవుజ్జిగా ఉండగలుగుతా. సో ఆయన గేమ్ ప్లాన్ చెప్తున్నాడు అనమాట, నేను ఎవరు నామినేట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఆయన గేమ్ ప్లాన్ తప్పలేదు, ఇందులో మనం తప్పడానికి లేదు, కరెక్ట్ గేమ్ ప్లాన్ ఆయన అనుకున్నది. సో వీళ్ళందరూ నాకు సమవుజ్జీలుగా ఉంటారు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటారు కాబట్టి నాకు సమవుజ్జీలు. వేరాజ్ మెహబూబ్ ఏంటి అంటే కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి నాకు పృథ్వీది గుర్తొస్తుంది కాబట్టి నేను మెహబూబ్ని పంపించేద్దాం, మెహబూబ్ నామినేట్ చేద్దాం అని అనుకున్నానని చెప్పాడు. సో నాకు ఎందుకో మెహబూబ్ది మణికంఠది ఏదైనా గేమ్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటంటే ఆయన మెహబూబ్ ఎంటర్ అయిన తర్వాత మెహబూబ్ నామినేషన్లోకి వస్తున్నాడు అనగానే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ మెసేజెస్ ఏంటంటే మణికంఠ ఫ్యాన్స్ ప్లీజ్ ఓట్ టు మెహబూబ్, మణికంఠ ఫ్యాన్స్ ప్లీజ్ ఓట్ టు మెహబూబ్ అని చెప్పి. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు కదా. సో కానీ ఎందుకు మెహబూబ్కి పర్టికులర్గా ఓటేస్తున్నారు, ఆయన ఓటింగ్ తక్కువ ఉందని మీకు ఎలా తెలుసు. సో ఏదో ఉంది నేను వెనకాల, చూద్దాం తెలుస్తుంది కొన్ని రోజుల్లో. సో నబీలు ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పి మనం పంపించలేం కదా నబీల్ని, బట్ అమ్మాయిలు రీజన్ ఇచ్చారు, సో ఆ రీజన్ పెట్టి చేశారు. మెహబూబ్ నామినేట్ చేయడం రాంగ్ కాదు, మెహబూబ్ ఇచ్చిన రీజన్స్ చాలా రాంగ్. సో బయట నుంచి చూసి చెప్పండి అంటే లోపల నాకు కనెక్షన్ లేదని చెప్పాడు కానీ మెహబూబ్ రైటే. గంగవ్వని నామినేట్ చేయడం రాంగ్, స్ట్రాటజికల్గా రాంగ్. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది నామినేట్ అయినప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన 2 ఛాన్స్లు ఏంటంటే వీళ్ళు 2 వర్సెస్ ఇది కదా, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి, వీళ్ళు ఎలిమినేట్ ఇప్పుడు క్లాన్ ప్రకారం ఆలోచించాలి నబీలు. క్లాన్ ప్రకారం ఆలోచించి ఇక్కడ గంగవ్వని చేస్తే మన టీంకి ఉపయోగమా, వేరే వాళ్ళని చేస్తే మన టీంకి ఉపయోగమా అని ఆలోచించాలి. నబీల్ నామినేషన్స్ లేడు కాబట్టి నబీల్ ఆ యాంగిల్ ఆలోచించాలి, రీజన్స్ యాంగిల్ ఆలోచించి రీజన్స్ గంగవ్వ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి చెప్పాడు. సో మా మామ నువ్వైతే మాత్రం మంచిగా చెప్పినావు, అసలు నాకు నచ్చింది. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అనేది చెప్పాడు. సో నీ మీద నేను కళ్ళు తెప్పలాపోయాను అయ్యి అన్నట్టు. అట్లీస్ట్ ఆడియన్స్ 6th వీక్ నన్ను సేవ్ అయ్యారు, ఆడియన్స్ మాటలే వైల్డ్ కార్డ్స్ నోట్ నుంచి వచ్చినాయి, సో నాకు అర్థమైంది అని చెప్పి చెప్పాడు అనమాట. వాళ్ళ గొంతుకై ఇక్కడ మోగారు అని చెప్పి. సో నెక్స్ట్ నిఖిల్ అందరికీ చెప్పేసి, నిఖిల్ అక్కడికి వచ్చారు అందరూ చెప్పేసి మనం నలుగురు పేర్లు అనుకున్నాను చెప్పు. ఫస్ట్ గంగవ్వ, 2 మెహబూబు, 3 నైని, 4th గౌతమ్ అని అనుకున్నామని చెప్పు అందరికి ఇలాగే చెప్పంటే నబీలు అర్థమైందా అని చెప్పి మరికంట అన్నాడు. నువ్వు కూడా ఇదే చెప్పాలంటే మరి నేను ఏమడిగినా నేను 2 పేర్లు చెప్పానని చెప్తాను, నిజాయితీగా అనుకున్నది అది చెప్తాను. అదేంటి అంటే మెహబూబు గంగవ్వ అని చెప్పి నేను అనుకున్నదే చెప్తాను, నేను ఇంకేం మాట మార్చనని చెప్పి నాకు క్లారిటీ లేదు, నేను హ్యాపీనెస్లో ఉన్నానని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు నిఖిల్ వాళ్ళు. మనం తప్పు చెప్పినట్టు అవుతుందిరా నిఖిల్ చెప్తాడు, మనం తప్పు చెప్పినట్టు అవుతుంది, మనం అబద్ధం చెప్పడం లేదు కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, మారుద్దాం అని చెప్పి. గంగవ్వ మెహబూబు, 3rd నైని, 4th గౌతమ్, ఎవరైనా ఇదే చెప్పు అని చెప్తే నబీల్ అంతే అంటే కానీ వీడు నోరు జారుతాడరా ఖచ్చితంగా అని చెప్పి. అంటే అక్కడ ఏదో డిస్కషన్ అయింది, లైవ్లో చూపించింది మించి ఏదో అయింది నేను అనుకోవటం. నెక్స్ట్ నబీలు, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూర్చుంటే నబీలు అందరూ చెప్తున్నారు ఫస్ట్ ప్రయారిటీ మెహబూబ్ ఇలా చెప్తుంటే ప్రేరణ అంటే ఫస్ట్ ప్రయారిటీ మెహబూబ్ అంటే ప్రయారిటీలకు రియారిటీలు వద్దు, ఈ 4 పేర్లు అనుకున్నాం అందులోంచి 2 పేర్లు చెప్పామని చెప్పు అంటే మరి మిగతా పేర్లు కూడా ఎవరు రాలేదు కదంటే హరితేజ్ పేరు వచ్చింది అని చెప్తాడు. దాని తర్వాత మెహబూబ్ బయటకు వచ్చినప్పుడు చూపిస్తారు, మణికంఠ మెహబూబ్ గట్టిగా హగ్ చేసుకుంటారు సడన్గా, ఎందుకు తెలియదు నాకు కూడా. మెహబూబ్ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మెహబూబ్ తను ఎందుకు నామినేషన్స్ చేసేయడంలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసాడు. మనందరికి ఏంటంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నేను చూసి వచ్చి చెప్పానా, నాకు మనసుకు అనిపించింది చెప్పానా, ఏదైనా సరే నేను లోపలికి వచ్చినప్పుడు నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాను, సో అది చూస్తాను, దాని ప్రకారం చేశాను. దానికి హౌస్మేట్ అఫెండ్ అయినా లేదంటే ఇంకెవరైనా అఫెండ్ అయినా అంటే బయట వాళ్ళు ఎవరైనా నాకు అర్థమైంది నా నామినేషన్ రీజన్స్కి ఎవరైనా అఫెండ్ అయినా సో నేను ఏం చేయలేను, నేను నాకు అనిపించిందే ఫాలో అవుతూ ఉంటాను.
మీరు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మీరు రావచ్చు కదా అని అన్నారు. సో నేను ఎంత చేయాలో అంత చేశాను, కానీ ఇప్పుడు నామినేట్ చేశారు కాబట్టి ఐ విల్ ట్రై మోర్. అంటే వాళ్ళు కూడా రివర్సల్ నామినేషన్ చేసినప్పుడు కనెక్షన్ లేదు అంటే మీరు రాలేదు అంటే మీరైనా రావచ్చు కదా అన్నారు కదా, ఇంకొంచెం ట్రై చేస్తాను అయ్యి అని చెప్పి. మనకంటే నువ్వు క్లియర్గానే ఉన్నావులే, ఏం పర్లేదు అని చెప్తే నెక్స్ట్ రోహిణి వచ్చి ఇలా రూమ్లో చూస్తుంది, ఏంట్రా అంత కర్డ్ ఉంది మాకు ఈచ్ గారా కొంచెం అయ్యి అని చెప్పి రోహిణి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. ఇక్కడ ఒక వారం మొత్తం రాగి జావ తాగి ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్ లేక పాలు లేక బ్లాక్ టీ ఫస్ట్ టైం విష్ణు నా జీవితంలో బ్లాక్ టీలు తాగాను ఇక్కడ అంటే. మళ్ళీ నబీల్ అంటాడు, మేము నిమ్మకాయ పిండుకొని కాఫీ వేసుకొని ఐస్ క్యూబ్ వేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగాము, అలాంటి రోజులు ఉన్నాయి ఇక్కడ, మీకు ఏం తెలుసు అని చెప్పి. ఈ కష్టాలు నిజంగా ఇవన్నీ అనుభవించారు కాబట్టి రాష్ట్రం అంత ఈజీగా ఇచ్చేలేరు. మనం ఈ క్లాన్ వాళ్ళు తప్పు పట్టలేము, ఓజీ క్లాన్ స్వార్థపరులు ఇవన్నీ అనలేము. ఇది బిగ్ బాస్ చూసుకోవాలి కదా, చూసాడండి. అందుకని లైవ్లో అది రేషన్ టాస్క్ ఒకటి జరుగుతుంది, మొత్తం రేషన్ అందరికీ మళ్ళీ ఎక్కువగానే. ఎలాగా మీరు చెప్తారు 3 బాస్కెట్లు ఇచ్చి 16 మందికి సర్దుకోమంటే అది ఏ విధంగా సరిపోతుంది? హరితేజకి ఇచ్చిన దాంట్లో 2 కిలోల రైస్ ఇస్తే ఆవిడ రోజుకు వండితే 8 మందికి ఎంత రైస్ కావాలి? అయిపోతుంది కదా ఒక పూటలో. నిన్న గంగవ్వ బాబు మధ్యాహ్నం చపాతీలు తిందంట, ఆవిడకి అరగదు. సో అందుకోసం అని చెప్పి రేషన్ పెట్టాడు. మీరు పెట్టి 2 క్లాన్లకి అన్నట్టు పెట్టి ఒక 2 పంపించి తెచ్చుకుంటే 16 మందికి సరిపోదు. కానీ ఒక్కటి తెచ్చిన రేషన్ 16 మందికి ఎలా సరిపోతుంది? చాలామంది ఎందుకు బ్రో బిగ్ బాస్ ఇలా రేషన్ మీద ఇదే వేస్తున్నాడు, ఫుడ్ మీద ఇదే వేస్తున్నాడు అంటే సింపుల్. బిగ్ బాస్కి కాంటెంట్ కావాలి, మీరు కనుక ఆ కాంటెంట్ కనుక ఇవ్వగలిగితే ఆయన మీకు ఫుడ్ ఇచ్చేస్తాడు. సూపర్ సింపుల్. మీరు కనుక అక్కడ ఆయన కాంటెంట్ ఇవ్వకపోతే అట్లా ఇట్లు సరిగ్గా ఆడకుండా ఏ చేసేసి మీరు సైలెంట్ కూర్చుంటే ఆయన చేతిలో కంట్రోల్ ఉన్నవేంటి గ్యాస్ ఈ కిచెన్ ఇయ్యే కాబట్టి వీటిలోంచి వాటిని పిండుతాడు అంతే. వీళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ టాస్క్ పెట్టి అందరూ ఫుడ్ పంపించాడు. ఎందుకంటే వీళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు, ఫుడ్ దాని ఫుడ్ ఇస్తారు అనుకోండి, వీళ్ళు నెక్స్ట్ మిగతా ఎంటర్టైన్మెంట్ వాటి మీద ఫోకస్ చేస్తారు అంతే. నాకైతే ఇన్ని సంవత్సరాలు హిందీ బిగ్ బాస్ అన్ని చూసి నాకు అర్థమైంది అదే. హిందీ బిగ్ బాస్లో కూడా ఫస్ట్ ఉండేది బాగా కిచెన్ కోసం తెగ ఉండేది. మణికంఠ నీకు చెప్తున్నాను మహబూబ్కి, నేను నా పేరు క్లియర్గా పెట్టేసా, సింగిల్ అయినా కూడా నిన్ను నామినేట్ చేసేవాడిని. మణికంఠ లోపల మహబూబ్ నామినేట్ చేస్తా అంటున్నాడు, బయట ఫ్యాన్ సపోర్ట్ అంటున్నారు. అబద్ధం బ్లఫ్ చేయటం ఉండదు, నేను ఏదైనా చెప్పేస్తా, మూఫట్ మొహమ్మద్ చెప్పేస్తానని చెప్పి, నేను అలా ఫంబులు ఇవన్నీ చేయలేనని చెప్పాడు. థాట్ వస్తే నేను చెప్పేస్తాను, నేను చాలా క్లియర్గా ఉంటాను, లేదంటే ఉంచుకుంటే బరువెక్కిపోతుంది అంటే మహబూబ్ అంటాడు, కొద్దిగా ఉంచుకో బరువెక్కుతావు అంటాడు. ఏంటి అలా అంటే ఊరికే అనాలే అంటాడు. సో మరి మొత్తం అంతా క్లబ్ అయిన తర్వాత నీకు చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటో, క్లబ్ కాకముందు నేను చెప్పలేను ఏం జరిగిందో. సో ఫైనల్ డిసిషన్ ఈజ్ దిస్ అంటే లోపల మా డిస్కషన్లో నువ్వు ఎలా నామినేషన్లోకి వచ్చావు అన్నది నేను ఇప్పుడే చెప్పలేను. క్లబ్ అయిన తర్వాత అంటే మనందరం ఈ కలిసిపోయిన తర్వాత మళ్ళీ క్లాన్స్ మళ్ళీ కలిపేస్తారు కదా, అప్పుడు చెప్తాను. అప్పుడు నేను చెప్పలేను, నేను లాయల్గా ఉండాలని చెప్తాడు. ఆ లాయల్గా ఉండాలని చెప్పిందైనా సరే నువ్వు ఎందుకు చెప్పాలన్నది నాకు అర్థం కాలమని. సో సంహౌ ఈజ్ కొంచెం ట్రిగ్గర్ చేస్తున్నట్లేదు, ఒక చిచ్చి ఇంత ఎలిగి వదిలేస్తున్నట్టుంది. అసలు ఎందుకు చెప్పాలి అది? ఆయన అడిగాడా? ఆయన ఏమి అడగల, ఆయనకి అసలు ఏం తెలియదు. తెలియకపోయినా నువ్వు అక్కడ చిచ్చు పెట్టావు. సో అక్కడ చిచ్చు పెట్టింది అది అలా అంటుకొని ఎందుకు చేశారు నన్ను అలా పెద్దదైద్ది అనుకున్నాడు. కానీ అవలా మహబూబ్ సింపుల్గా చెప్తాడు అనమాట. ఏంటంటే సేవ్ అయితే చూద్దాము మాట్లాడుకుందాం అంటాడు. మరి అంటాడు తమ్ముడే పేకాటే అంటే మహబూబ్ నువ్వు ఎందుకు నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అన్నాడు సింపుల్గా. ఎందుకు ఇదంతా నాకు చెప్తున్నావు అని మహబూబ్కి అర్థం కాల. సో మనకంటే ఒక గేమ్ ట్రై చేశాడని నాకైతే అనిపించింది. క్రిస్టల్ క్లియర్గా మహబూబ్తో గేమ్ ట్రై చేశాడు. నువ్వు నామినేషన్ అవడానికి రీజను ఒక పెద్ద ఉంది, అక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పుడు చెప్పలేను నేను, ఎందుకంటే ఇప్పుడు నేను లాయల్గా ఉన్నాను నా క్లాన్కి. 2 క్లాన్స్ మధ్య తప్ప నీకు చెప్తా అవన్నీ చెప్పి ఎన్ని చెప్తుంటే ఎందుకు నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ తను అడగల అసలు ఏమి అడగకుండానే చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే తను నామినేట్ అయ్యాడు అంతే. వాళ్ళకి తనే తెలియదు, ఫ్రెండ్ కాదు కదా, ఫ్రెండ్ అయ్యింది నేను అలా నామినేషన్లోకి వచ్చావు. దాని గురించి అంత సీరియస్గా నిఖిల్ నబిల్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు, ఎందుకు అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు దానికోసం అని చెప్పి. మహబూబ్ ఇంటెన్షన్ ట్రూగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ వీక్ వెళ్ళిపోయినా, సెకండ్ వీక్ వెళ్ళిపోయినా, థర్డ్ వీక్ వెళ్ళిపోయినా నాకేం పర్లేదు. చాలా మంచి మాటలు చెప్పాడు ఇక్కడ. థర్డ్ వీక్ వెళ్ళిపోయినా పర్లేదు, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు, ఏమీ స్కాములు చేయలేదు, నేను కష్టపడతాను ఏదైనా సరే, నాకు చాలా బిగ్గర్ ఉన్నాయి టార్గెట్స్ ఉన్నాయి, నేను అటన్నిటిని అచీవ్ చేస్తానని చెప్పాడు. సో అంతేగాని కానీ గేమ్ కోసం ఇంకోటి చేయలేను, నేను ట్రూగా ఉంటాను అన్నట్టు చెప్పాడు అన్నమాట. నాకు నచ్చింది మాట. నెక్స్ట్ మనీ ఎంత తెలివిగా మాట్లాడితే నామినేషన్లో వేసేస్తాను నిన్ను. మహబూబ్ చాలా తెలివిగా క్లారిటీగా మాట్లాడుతున్నాడు, పైగా కండబలం కూడా ఉంది కాబట్టి నేను తట్టుకోలేను మహబూబ్ భలే వాళ్ళలో ఉన్నావా నువ్వే. సో మనకంటే చిన్న షాక్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ నబీల్ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట లోపల. గుడ్ ఆర్ బ్యాడ్ నాకు అనిపించింది చేశా, మీరు అందరు నాతోనే ఉన్నారు కదంటే ఉన్నా అంటారు కానీ ఎవరు లేరు, కొంచెం గొడవలు అయితే తర్వాత. గంగవ్వ అవినాష్ డిస్కషన్ అనమాట. ఛాయ్ అడిగితే ఇంత పోసారు, ఆవిడ పాపం ఛాయ్ ఎక్కువ పోయలేదని చెప్పి పాలు దాచుకున్నారు, అది కరెక్ట్ కాదు అంటది గంగవ్వ. సో అవినాష్ మనకి ఇవి ఇచ్చారు కదా, ఇదంతే, వాళ్ళ కూరగాయలు తెచ్చుకున్నారు, మరి వాళ్ళ కూరగాయలు వాళ్ళకి పంచలేదు కదా, ఇప్పుడు కూరగాయలు తెచ్చింది కదా,
మనకి ఇవి ఇచ్చారు కదా అంతే ఇక్కడ అంతే అని చెప్తుంటే అవ్వ అంటది నేను పెద్దదాన్ని కదా నాకు కొంచెం గ్లాస్డ్ అప్పటికి నేను అడిగినా ఇవ్వలేదు అంటది అనమాట. మనందరం ఒక తీరును ఉండాలా, కలిసి కట్టుకు ఉండాలా, పొద్దున్న వచ్చి తిన్నప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే జరుగుతుందని చెప్పింది. వాళ్ళు అన్నం వండుకున్నారు, నాకు ఇవ్వచ్చు కదా కొద్దిగా, నాకు తెలవనే తెలియదు వాళ్ళు వండుకున్నట్టు, మీరేమో బిర్యానీ తిన్నారు, నాకు అరగదాయే, నేను 2 చపాతీలు తిన్నాను, ఇప్పుడు అన్నం తిన్నాను, ఈ పూటకి అన్నం తిన్నానని చెప్పింది. అవినాష్ మనం కూడా వండుకుందాము ఏముందిలే అని చెప్తే నువ్వు వద్దన్నావు కదా అంటే వద్దు మనం కాపాడుకుందాం, ఏంటి ఓర్చుకోవాలి, ఆకలేస్తుంది కదా అంటే ఓర్చుకోవాలి అంటది. వాళ్ళంట అన్నం వండి తినక పెట్టాలంట, వీళ్ళ దగ్గర ఉండే మాత్రం ఇటు కాపాడుకురిద్దట, ఆకలేస్తే ఓర్చుకోవాలంట. అవ్వా పైకి కనిపించే కానీ కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి కొద్దిగా అర్థం ఉన్నట్టు నటిస్తుంది, ఏదైనా సరే వద్దు ఎవరి దగ్గర మాత్రం విషయం ఉంది. వచ్చినామంటే మనం కష్టపడాలి, ఏంటి సిలిండర్ ఇస్తుంది ఇల్లు, సిలిండర్ అంటే గ్యాస్ అనమాట, గ్యాస్ ఇవ్వట్లేదు ఇల్లు, గ్యాస్ ఇవ్వట్లేదు, మొత్తం కట్ చేస్తారు మన తీరున, మనకు అప్పుడు ఇచ్చారు చూసా మన తీరుని ఇవ్వట్లేదు అని చెప్పి. మరి వాళ్ళకి జనం చూస్తేనే కదా వాళ్ళకి వచ్చేది డబ్బులు లాంటివి అనమాట. సో అందుకని వాళ్ళు కట్ చేస్తారంటది. అంటే ఈ షో ఎవరు అవకి ఏం చెప్పారంటే నేను ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ షో అసలు బాగాలేదేమి, నువ్వు వెళ్ళి మంచిగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ టీంలో ఎవరో చెప్పుంటారు మామూలుగా. సో అవ్వదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అనమాట. సో వీళ్ళు ఎవరు సరిగ్గా ఆడలేదు, నేను ఇప్పుడు వీళ్ళ చేత ఆడించాలి, అది నా టాస్క్ అని చెప్పి మైండ్లో ఫీడ్ చేసేది, లోపలికి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎంత తీరుగా అంటే వీళ్ళకి బడ్జెట్టే లేదు, ఎవరు షో చూడటం లేదు, వీళ్ళకి ఆదాయం రావట్లేదు, దమ్మిడి ఆదాయం కూడా, అందుకోసం చెప్పి ఆ గ్యాస్ ఇవన్నీ కట్ చేశారంటే నాకైతే ఎంత క్యూట్గా అనిపించింది అరే ఏంద్రా అని చెప్పి. ఆ చిన్నప్పుడే మాకు ఇద్దరు ఏమంటారు అమ్మమ్మలు నాన్నమ్మలు ఇద్దరు చనిపోయారు, పెద్దగా స్పెండ్ చేసింది లేదు వాళ్ళతో. మరి వాళ్ళకి జనం చూస్తేనే కదా వచ్చేది, అందుకని వాళ్ళు కట్ చేశారంట. నెక్స్ట్ అవినాష్ ఎప్పుడు 2-3 వైల్డ్ కార్డులు వస్తారు, ఈసారి మనం ఎక్కువ మంది వచ్చాము అంటే ఆ మంది అంతా పోయారు ఆడతలేదు అందుకే మనం వచ్చాము అని. అంటే ఆ మంద వెళ్ళిపోయిన అంతా మంది అనలేదు, 2 మంది వేరు మంద వేరు, మంద అంటే సమూహం, మంది అంటే మనుషుల సమూహం అన్నట్టు వస్తుందేమో, బట్ రెండింటికి డిఫరెన్స్. ఆ మంది వెళ్ళిపోయారు ఆడతలేదుగా అందుకని మనం దిగాం, సో మనం దిగి ఇక్కడి నుంచి మనం రచ్చ చేద్దాం అన్నట్టు అనమాట. నెక్స్ట్ 9 వారాలు ఉందా సీజన్ 4లో, 9 అంటుంది ఏంటి, నాకైతే 4-5 అన్నట్టు గుర్తుంది. అవినాష్ 13 వారాలు ఉన్నాను అన్నాడు, అవినాష్ లేట్గా అంటారు కదా 13 వారాలు ఉన్నట్టు, ఉన్నావు 13 వారాలు ఏం చెప్పి అనుకున్నారు అనమాట. దాని తర్వాత హరితేజ వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత రేపటి నుంచి నేను ఉదయాన్నే 3 పూటలు పెట్టేస్తాను, వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతాయి క్యాలిక్యులేషన్స్, ఆ టైమర్ ఏంటి ఇవన్నీ అవ్వకు అర్థం కాదు కదా. ఇప్పుడు అవ్వొచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఉదయాన్నే అవ్వకు టీ కావాలి, ఒక్క దానికోసం గ్యాస్ ఆన్ చేస్తే టైం ఒక పావు గంట నడిచింది అనుకోండి ఆ టీ కోసం, మిగతాదంతా వేస్టేనా ఆ టైంలో. అంటే అందరు కలిపి చేసుకుంటే అక్కడ ఇంకోటి పనులు కూరగాయలు కట్ చేసుకుంటే అన్నీ అవుతాయి. సో అవకు ఆ క్యాలిక్యులేషన్స్ ఆ లాజిక్స్ అర్థం కావట్లేదు, కొంచెం కష్టమే. నీకు అర్థమైంది అప్పటికి అడిగింది అన్నమాట హరితేజ, నీకు అర్థమైందా బయట వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారు ఏంటి అని చెప్పి అర్థమైందా? వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మేము ఏమడిగినా ఇచ్చాం అవ్వకి, అవ్వెందుకు మాకు ఇలా చేశారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కడిచ్చారు, నేను ఏమడిగినలేదు, టీ కూడా తర్వాత ఎప్పుడో ఇచ్చారు అంటే సాయంత్రం అడిగినప్పుడు ఇవ్వలేదంటే ప్రేరణ అదేంటి మీరు ఎప్పుడు అడిగినా ఇచ్చాం కదా అంటే నామినేషన్ అయ్యాక ఇచ్చారంటే నామినేషన్ అయ్యాక కదా మీరు అడిగారు, ఒకవేళ నామినేషన్ ఆగముందు మీరు అడుగుంటే మీరు అప్పుడే మీకు ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి చెప్తుంది ప్రేరణ. దాని తర్వాత మాకేంటంటే మీ హెల్త్ ముఖ్యము అవ్వ, సో మీ హెల్త్ కోసం మేము ఏదైనా చేస్తామని చెప్పింది. నెక్స్ట్ అవ్వంటది నేను 2 వారాలే చూశాను షోని, ఎక్కువ చూడలేదు అంటే హరితేజ్ చెప్తుంది అనమాట. ఈసారి మొత్తం ఫుడ్ కోసమే, మళ్ళా కాదు ఇది కొంచెం సీజన్ వెరైటీగా ఉంది, కొంచెం మార్చారు అని చెప్పి. రేపు రోహిణి వస్తుంది, పిల్లలు ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్తుంది. ఏంటి అంటే గంగకు చెప్పండి ఇలా క్లాన్స్ ఉన్నాయి అని చెప్పి ఆవిడకి అర్థమయ్యేలా చెప్పండి, మీరు చెప్పరేంటి, ఆవిడ చెప్పకపోతే ఆవిడకి ఎలా అర్థమవుతుంది, మమ్మల్ని నామినేట్ చేస్తే మేము ఎలా డిపెండ్ చేసుకుంటే ఆవిడ విష్ణుప్రియను తినని నామినేట్ చేస్తుంది, ఎవరిని హెష్మిని. పాప హెష్మి అసలు డిఫెండ్ చేసుకుంది, చేతులు 2 జోడిచ్చేసి అవ్వా అది కాదమ్మా నువ్వు పాలు ఇవ్వట్లేదు పంచదార ఇవ్వట్లేదు అంటే అది ఆవిడ చేతిలో ఉంటుంది, ఆవిడ ఇవ్వడానికి అవ్వా అది కాదమ్మా నా చేతిలో లేదవ్వా అని చెప్పి హెష్మి అలా చెప్తూ ఉంటుంది, నువ్వంటే నాకు ఇష్టం అవ్వా అన్నట్టు. నెక్స్ట్ రోని ఫీల్ అవుతా అంటే పిల్లలు గంగగా చెప్పండి క్లాన్స్ కోసం ఉన్న తర్వాత. దాని తర్వాత ప్రేరణ అంటే ఇంకో దట్ గై ఓన్లీ నామినేటెడ్ యూ అన్నట్టు నిఖిల్ని చూపిస్తూ ఉంటుంది. నిఖిల్ ఏమి అనొద్దు అన్నట్టు రోహిణి అంటది. ఎందుకో తిన నామినేషన్ చేయడానికి నిఖిల్ ఏమి అనకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి హరితేజ్ అడిగితే బాగున్నాడు అని చెప్పి వదిలేసా అంటే హరితేజ్ వదిలేసేది ఏంటంటే అంటే మొన్నటిదాకా బిజీ ఉండే ఇప్పుడు మాత్రం ఫ్రీ అయ్యాడు కదా అంట నిఖిల్. మొన్నటిదాకా బిజీగా ఉన్నాడంట ఇప్పుడు ఫ్రీ అయ్యాడంట. మొన్నటిదాకా బిజీ ఉన్నాడంటే అర్థమైందా మీకు? సో అది ఇప్పుడు ఫ్రీ అయ్యాడు గట్టి వదిలేండి బాగున్నాడు కదా అంటుంది, కామెడీగానే అంటుందిలేండి. కొంచెం అలా అన్ని ఫ్లడ్ చేస్తూ ఉంటుంది ఈవిడ కొద్దిగా. మణికంఠ మేము గౌతమ్ కొంచెం ఫ్రెండ్లీ డిస్కషన్ అయింది. రా అంటే అరే నేను రా అనేసాను సారీ పొరపాటున వచ్చేసిందని మణికంఠ అంటాడు. గౌతమ్ మన గివ్ అండ్ టేక్ పాలసీ, నువ్వు రా అంటే నేను రా అంటాను, నువ్వు మామూలు మాట్లాడతా అని చెప్పి అలా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ యష్మి నబీలు, అమ్మో ఇది చాలా పెద్ద డిస్కషన్ అయింది, పెద్ద గొడవ అయింది. ఇందులో 2 పాయింట్లు దూసుకుంటూ వచ్చినాయి. సీత
రామబాణంలాగా ఒక బాణం సంధించింది, లాజికల్గా సంధించింది, కరెక్టే. సీత థాట్ వాజ్ తప్పుబట్టిన విషయంలో. యష్మి ఏమంటుందంటే నబీల్తో, ఒక రూల్ పెట్టు, నువ్వు ఏంది షేర్ చేసుకోవచ్చా లేదా, నీ వల్ల మేము బ్యాడ్ అయిపోతున్నావు, నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు షేర్ చేసేసి మమ్మల్ని వాళ్ళని అని. పాయింట్ కరెక్టే యష్మిది. యాక్చువల్గా ఏంటంటే బ్యాడ్ అయిపోతున్నాయి ఇక్కడ కొంతమంది అంటే నబీల్ మీరు షేర్ చేసుకోవచ్చు అన్నాడు యష్మి. ఆ రూల్ నాకు తెలియదు కదా, మీరు ముందు చెప్పాలి కదా, మీరు షేర్ చేసుకోవాలి లేదా అని. కొంతమంది ఏమో షేర్ చేసుకొని మంచి వాళ్ళు అనిపించుకుంటున్నారు, మేమేమో బ్యాడ్ అయిపోతున్నాం అని చెప్పి. సో వీళ్ళకి చెప్పలేదు అనమాట. కొంతమంది ఏంటి పాలు పంచదార అంటే ప్రేరణ, మణికంఠ వీళ్ళందరూ పాలు పంచదార ఇస్తున్నారు. మణికంఠ నబీల్ని అడిగి ఇచ్చాడు, ఇస్తున్నారు. నిఖిల్ తీసుకెళ్లి చిప్స్ నోట్లో పెడుతున్నాడు. సో వీళ్ళందరూ బాగానే ఉన్నారు, మేము బ్యాడ్ అయిపోతున్నాం, మాకే ఒకటిదేమో తెలిసి మేము బ్యాడ్ అయిపోతున్నాం అని చెప్పి. షుగర్ ఏంటి నా మీద ఎందుకు బ్లేము అంటే మిల్క్ ఏమో ప్రేరణ చేసింది, నేనేం షేర్ చేసింది, నేనేం చేశాను, నాకు చాలా షేర్ చేయాలంది. తినేమో ఆ జ్యూసులు కానీ లోపల ఉన్న జ్యూసులు కానీ చాక్లెట్స్ కానీ తిందు తాగదంట మేబీ షుగర్ అని చెప్పి. అలాంటివన్నీ మరి నేను షేర్ చేసుకుంటాను కదా, నాకు వాళ్ళకి చాలా షేర్ చేసుకోవాలని ఉంది, నేను షేర్ చేసుకుంటాను అంటది సీత. బిగ్ బాస్ కూడా పట్టించుకోవటం లేదు కాబట్టి షేర్ చేసుకోవచ్చు అంటారు. నబీల్ నాకు అర్థమైంది, చేస్తున్నా తప్పై అంటే షేర్ చేసేస్తున్న వాళ్ళ మధ్యలో తప్పైతే కానీ నేను బ్లేమ్ తీసుకుంటాను అది అని చెప్పి. దాని తర్వాత పాయింట్ వస్తుంది నామినేషన్ కోసం. ఈ డిస్కషన్ ఇంకా అవ్వాలా, అందరిని పిలుస్తాడు, అందరిని పిలిచి మళ్ళీ మాట్లాడుతూ అంటాడు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గంగావ పేరు చెప్పారు, సో దెన్ మెహబూబ్ అన్నారు, అందుకనే చేశానంటే వెంటనే యష్మి నేనైతే గంగావ పేరు చెప్పలేదంటే సీత నేను కూడా గంగావ పేరు చెప్పలేదు అంటది. సో యష్మి ఏంటి, యష్మి గంగావ నచ్చి చెప్పలా, సీత ఏంటి లాజికల్గా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గంగావ పేరు నచ్చలేదు. ఎందుకంటే గంగావ ఎలాగో సేవ్ అయ్యిందని సీతకు తెలుసు. మళ్ళీ ఎందుకు చెప్పింది నబీల్, గట్టి కారణాలు లేవు వేరే వాళ్ళని చేయడానికి, అంటే రోహిణి కానీ ఎవరైనా చేయడానికి లేవు అంటే సీత కాదు కొంచెం ఛాన్స్ ఇవ్వాలి కదా, ఆవిడకి అసలు అర్థమే కావట్లేదు గంగావకి, మీరు ఛాన్స్ ఇవ్వకుండా ఆవిడని ఎలా నామినేట్ చేస్తారని చెప్పి నబీల్. గంగావకి ఓట్స్ పడతాయి ఖచ్చితంగా సేవ్ అవుతుంది అంటే సీత ఇక్కడ బయటపడిపోయింది ఉండ. గంగావకి ఓట్స్ పడతాయి, విష్ణుప్రియ ఎలా సేవ్ అవుతుంది, గంగావకి ఓట్స్ పడితే విష్ణుప్రియ ఎలా సేవ్ అవుతుంది అవదని చెప్పి. సో మరి సీత తన కోసం వరి అవుతుందా విష్ణుప్రియ కోసం వరి అవుతుంది అంటే లాస్ట్ టైం విష్ణుప్రియ డేంజర్ జోన్లోకి వెళ్ళింది కదా, సో అందుకోసం అని చెప్పి అనమాట. ఈ మైక్ చూసుకోవాల్సి వస్తూ ఉందయ్యా, ఏందా ఈ మైక్ మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా అయిపోయింది, నేను నాకు ఫీజులు 2 సార్లు చేయాల్సి వచ్చింది, దానివల్ల నాకు సగం ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఒకటే థింగ్ 2 సార్లు చెప్పాలంటే అదేంటో. విష్ణుప్రియ ఎలా సేవ్ అవుతుంది నబీల్, ఈమెమి మాట్లాడటం లేదు వేరే వాళ్ళతో అన్నది రీజన్ రైటా, సో ఆ రీజన్ రైట్ కాదు కదా, అందుకోసం చెప్పి నబీల్ మెహబూబ్ని అలా చేశానంటే సీత అదే దాని ప్రకారం కూడా అంటే గంగవ్వ చెప్పిన రీజన్స్ కూడా రైట్ కాదు కదా, అందుకోసం చేశానంటే సీత అంటది యష్మిని అన్ని మాటలు అన్నారు అవన్నీ రైటా అంటే నామినేషన్లో అన్ని పాయింట్లు చెప్పారు అవన్నీ రైటా అంటే విష్ణుప్రియ గంగవ్వ నన్ను 2 సార్లు ఆమె నేను తప్పు పట్టలేదు అని చెప్పి చెప్పలేసుకొని 2 సార్లు నన్ను డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పింది. ఒకసారేమో నేను 2 వారాలు చూశాను నువ్వు బాగా ఆడతలే ఉంది, ఒకసారేమో నేను 2 వారాలు చూశాను నువ్వు బాగా ఆడే ఉంది. సో ఆవిడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నారన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ నబీల్ గంగవ్వని ప్లేయర్గా కన్సిడర్ చేయరా మీరు అంటే ఆవిడ ఎందుకు నామినేట్ చేయొద్దు అన్నారంటే సీత మిగతా వాళ్ళ దగ్గర వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కదా వాళ్ళని ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నావు అంటే నబీల్ మరి ₹1,00,000 పోయిద్ది కదా అంటే సీత యష్మి నీకు నెగిటివ్ అనిపించిందా, నువ్వు ఇంట్లో ఉన్నావు నువ్వు చెప్పు, యష్మి నీకు కంప్లీట్గా నెగిటివ్గా అనిపించిందా లేదా అంటే నబీల్ యష్మి ప్రేరణ విషయంలో తప్పు చేసింది, తప్పు అనిపించింది, సో అలా వాళ్ళు అని చెప్తారనమాట. ఆ ప్రేరణ తప్పు అంటే వాళ్ళు చాలా పాయింట్స్ చెప్పారు, అందులో ఇది ఒక పాయింట్, ఓకే మిగతా పాయింట్స్ ఏంటి పర్సెప్షన్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి సీత చెప్పింది. సో నువ్వు క్లాన్కి హెల్ప్ అన్నప్పుడు అక్కడ కట్ చేశారు, నీ డెసిషన్ క్లాన్కి హెల్ప్ అయ్యేలా తీసుకోవాలి అని చెప్పి అంటే క్లాన్లో ఉన్న వాళ్ళు సేవ్ అయ్యి అవతల క్లాన్ వాళ్ళు వెళ్ళిపోయేలా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. కానీ నువ్వేంటి ఎలా చేసి ఇప్పుడు గంగావని నామినేట్ చేయడం వల్ల యూజ్ అయినది, గంగావ ఎలాగా సేవ్ అవుతుంది అంటే ఇప్పుడు 5 versus 2 4 versus 2 కాకుండా 4 versus 1 అయింది. ఇప్పుడు 5 నామినేషన్లు ఉంటాయి అంటే అయితే మెహబూబ్ అవ్వాలి లేదంటే మన క్లాన్ నుంచి అవ్వాలి, నువ్వు క్లాన్కి నష్టం చేకూర్చావు అన్నట్టు చెప్పింది అనమాట. ఇది సీత కనుక ఎలిమినేట్ అయితే బయటకు వచ్చాక గట్టిగా నబీల్కి వేస్తుంది, ఎందుకంటే కొంచెం కూడా తెలివిగా ఆలోచించలేదు నబీల్ అని చెప్పి. నబీల్ నా క్లారిటీ ఉంది సీత అని చెప్పాడు. సో అలా ఉంది నబీల్కి. నెక్స్ట్ యష్మి మనకి రేషన్ కంట్రోల్ వచ్చింది, మళ్ళీ ఈ షేరింగ్ కోసం వచ్చింది అనమాట పాయింట్. షేరింగ్ ఎలా చేయొచ్చు కదా మీరు, మెహబూబ్ కూడా మిల్క్ తీసి మెహబూబ్ కూడా నాకు మిల్క్ పాయింట్ మీద నామినేట్ చేస్తాడు మీరు మిల్క్ అన్నట్టు. సో మరి నువ్వెలా షేర్ చేస్తావు, మీరందరూ ఎలా షేర్ చేస్తున్నారు, నేను ఎందుకు షేర్ చేయకూడదు, మీరు ఎందుకు షేర్ చేయొచ్చు అని చెప్పి నబీల్ మీరు మిల్క్ షేర్ చేయొద్దు అన్నారు, మేము కేవలం ఆవిడ ముసలావిడ అని చెప్పి ఇచ్చాము, యష్మి నువ్వు మంచిగా వెళ్తున్నావు. యష్మి అంటే మీరందరూ బాగానే ఉన్నారు అబ్బా, మీరు మంచిగా వెళ్తున్నారు, మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, కానీ మీరు సైడ్కి వెళ్ళి ఇలా షేర్ చేసుకుంటూ ఉంటే మా మీదకి నప్పం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళ పాయింట్ అసలు రాంగ్ కాదు. యష్మి పాయింట్ పృథ్వీ కూడా ఇదే పెట్టాడు పాయింట్, మీరందరూ షేర్ చేసుకుని ప్రేరణ నబీలు నిఖిల్ వీళ్ళందరూ షేర్ చేసుకుని వీళ్ళు మంచి వాళ్ళు అయిపోతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలి పాయింట్ మీద, వీళ్ళు గట్టిగా మాట్లాడే ఫుడ్ కోసం వీళ్ళు నెగిటివ్ అయిపోయారు, సో వీళ్ళకి షేర్ చేసుకోవాలి మేము షేర్ చేసుకుంటాం అని చెప్పి ఇదే చాలాసేపు జరిగింది అనమాట. టెస్ట్ ఒక్కొక్కరు ఉంది. పృథ్వీ వచ్చాడు, అన్నీ ఇక్కడ పెట్టేయండి ఇంకొద్దు
అన్నీ ఇక్కడ పెట్టండి కలిసి వాడుకుందాం అన్నట్టు. యష్మి నాకైతే ఇంకా షేర్ చేయాలని, చాలా షేర్ చేయాలని, నేను షేర్ చేస్తాను అని చెప్పి మొత్తం జ్యూస్ ఇచ్చేస్తాను, నేను చాక్లెట్స్ అన్నీ ఇచ్చేస్తాను, నేను అసలు నేను తిన్నాయి సో మొత్తం అలాగే ఇస్తానని చెప్పి. యష్మి మిల్క్ గురించి ఏం చెప్పారు, నేను సైక్ అయిపోయాను అయ్యి అని చెప్పాడు. మహబూబ్ లేదని చెప్తాడు సైక్ అయిపోయాను చెప్పి. సైక్ అయిపోయాను నేను అప్పుడే చెప్పాను 2 ప్యాకెట్స్ ఇవ్వరా అని చెప్పాను అంది. సో ఇది మనకు చూపిలే, 2 ప్యాకెట్స్ ఇవ్వరా అన్నది చూపిలేదనమాట. మరి ఒకవేళ అనకపోయి ఉంటే నబీల్ అందరూ నువ్వు ఎప్పుడు చెప్పావు అని అనాలి కదా, అనలా వీళ్ళు ఎవరు. సో అక్కడ ఇంకో డిస్కషన్ కూడా జరిగింది ఫుడ్ కోసం. ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ విషయంలో టాపిక్ నాకు వచ్చిందనమాట డౌట్. నామినేషన్లో డిఫెండ్ చేసుకునేటప్పుడు నేను మీకు ఈక్వల్గా షేర్ చేయమనే నా పాయింట్ ఉండే అని తిని చెప్పింది. బట్ దానికి ముందు రోజు నైట్ అన్సీన్ డిస్కషన్లో మనం చెప్పుకున్నది ఏంటి, తినేం చెప్పింది, ఫుడ్ విషయంలో మాత్రం షేరింగ్ కరెక్ట్గా షేర్ నాకు కుదరదు, ఫుడ్ లేకపోతే నాకు కుదరదు, నేను టాస్క్ నాకు ఎనర్జీ కావాలి టాస్క్ ఆడడానికి, లేదు నేను టాస్క్ ఆడలేను అని చెప్పి నబీల్ కొంచెం గట్టిగా చెప్పిందని చెప్పాను నేను. మరి దాని తర్వాత మరి నామినేషన్లో నిన్న ఈక్వల్గా షేర్ చేయమని చెప్పాను అన్నప్పుడు ఎయిదర్ నబీలు ఖండించలేదు, మిగతా వాళ్ళు ఖండించలేదు. సో ఇంకో డిస్కషన్ ఏమైనా జరిగిందా, జరిగితే బిగ్ బాస్ అది ఎందుకు చూపిలా. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా మరి ఇక్కడ యష్మి నెగిటివ్ అయిపోయినట్టే కదా. అక్కడ ఒక మాట చెప్పింది ఫుడ్ షేర్ చేసుకోవద్దు అన్నట్టు, మళ్ళీ ఇక్కడ వచ్చేపాటికి సగం ఈక్వల్గా షేర్ చేసుకోమంటుంది ఏంటి అని చెప్పి. అలాగే ఇక్కడేమంటుంది నేను ఎప్పటికి 2 ప్యాకెట్స్ అని ఎవరా అంటే మీరు అది కూడా చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. సో ఎయిదర్ ఫుడ్ ఈక్వల్గా షేర్ చేసుకుందామని ఉండాలి, 2 ప్యాకెట్లు షేర్ చేసుకుని ఉండాలి, 2 పాయింట్లో ఖచ్చితంగా ఏదో పాయింట్ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఎవరు కండీలా. కానీ బిగ్ బాస్ తెలివిగా అది లేపేశాడు. ఆయన యాదృచ్ఛికంగా లేపేశాడా, లేదంటే జాన్బూజ్కి అంటే అనుకుని లేపేశాడా, కావాలని లేపేశాడా, లేదంటే అది పొరపాటున లేచిపోయిందా వాళ్ళకి అక్కడ అంటే అర్థం కాదు. ఆ టైంలో అర్థం కాదు ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా ఏ పాయింట్ ఎక్కడ ఎలా లింక్ అవుతుందని చెప్పి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే గేమ్లో ఎవరైనా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తే కరెక్ట్గా తట్టుతుంది ఈ పాయింట్. అదేంటి యష్మి ఆ రోజు వద్దంది, ఈరోజు ఏమో ఈక్వల్ షేర్ అంటుంది, 2 మాటలు యష్మి అన్ని దొంగ మాటలే, అబద్ధాలు అన్నట్టు బయటికి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు ఖండించట్లేదే, అది నా పాయింట్. నేను ఏదైనా చెప్తాను అబ్బా అన్నదే చెప్తాను చెప్తాను నాకు. సో ఎందుకు నెగిటివ్గా కాదు ఇది, ఏది 2 ప్యాకెట్స్ ఇవ్వరా అంటే ఇవ్వలేదని చెప్పి నబీల్ ఆమె ఓల్డ్ అందుకని ఆవిడకి ఇచ్చినాము, మిగతా వాళ్ళకి అందుకని ఇవ్వలేదంటే సీత మీ చీఫే ఇస్తున్నాడు సో మీకేమైందని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మేమేం చేయాలి అని చెప్పి సీత కూడా నబీల్ గట్టిగా అడిగింది. గంగావకు అన్నప్పుడు చాక్లెట్స్ ఎందుకు ఇచ్చావు, మరి గంగావకు పాలు ఇచ్చావు ఓకే, మరి చాక్లెట్స్ ఎందుకు ఇచ్చారు, నువ్వు ఇచ్చావు లేదంటే చీఫ్ ఇవ్వద్దని చెప్పేవాడు కదా, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఇచ్చారన్నమాట. మరి ఎందుకు ఈయన నిఖిలైతే తీసుకెళ్ళి నోట్లో పెట్టాడు ఒక్కొక్కరికి ఒక్కో చిప్పు, నేను ఒక చిప్పే పెట్టాను నోట్లో అంటే అదైతే షేరింగే కదా. నెక్స్ట్ పృథ్వీ షేర్ చేద్దాం ఏంటి, షేర్ చేయమని చెప్పు, సపరేట్గా ఇస్తున్నారు అలా వద్దు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బ్యాడ్ అయిపోతున్నాం, మాకు అది వద్దు మేము ఇస్తాం, సో ఈ నుంచి ఇవ్వద్దు ఏమి ఓన్లీ మిల్క్ ఇద్దాం అని చెప్పి నబీల్ అంటే వద్దు మేము బ్యాడ్ అయిపోతున్నాం ఇంకా అలాంటిది వద్దు, షేర్ చేస్తాం మేము కూడా, నువ్వు ఏదైనా చెప్పు నేనైతే షేర్ చేస్తాను, నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలి, కరెక్టే వాళ్ళు ఎందుకు బ్యాడ్ అవ్వాలి, ఎవరికాళ్ళు ఇచ్చుకున్నారు వాళ్ళ ఇంటెన్షన్ వైల్డ్ కార్డ్స్ని కాకా పట్టాలని ఇచ్చినా లేదంటే మామూలుగా అయ్యో జాలితే ఇచ్చినా మిగతా వాళ్ళు ఇవ్వట్లేదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బ్యాడ్ అయిపోతారు కదా. ఇప్పుడు అవినాష్ ఏమన్నాడు మనం పడుకొని నిఖిల్ ఒక్కడ కలవడానికి వస్తున్నాడు మిగతా వాళ్ళు రావట్లేదు అన్నారు, సో మిగతా వాళ్ళు ఏంటి క్లాన్ అన్నట్టు ఉండిపోయారు, మరి అలా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ కార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ అయిపోతారు కదా. సో నబీల్ అయితే చాయ్ పోయింది, మిల్క్ పోయింది, చాక్లెట్స్ పోయినాయి, సరే ఓ పని చేద్దామని చెప్పి బంగాకు పాలు కావాలంటే పాలు ఇద్దాము, ఓల్డేజ్ కాబట్టి ఇద్దాము, అది కూడా కొంచెం స్పూన్ చక్కెర వేసి ఇద్దాము. సో అంటే ముందు రోజు జరిగింది చెప్తాను అనమాట, పాలు అడిగింది తర్వాత వచ్చి షుగర్ అడిగితే స్పూన్ షుగర్ వేసి ఇచ్చాను ఇదంతా అని చెప్పి. నెక్స్ట్ ఇవన్నీ ఇంక వేస్ట్. నబీల్ అందరూ డెసిషన్ స్టిక్ అవుదాం అంటాడు. సో ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకుంటారంటే పాలు లాంటివి ఏమి ఇవ్వద్దు, లగ్జరీ మీ దగ్గర ఏదైతే ఉందో అంటే చాక్లెట్స్ కానీ జ్యూసెస్ కానీ మీకు కావాలంటే మీరు ఇచ్చుకోండి, మిగతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ గంగావకి ఏజ్ కాబట్టి పాలు ఇద్దాం మిగతా వాళ్ళకి ఇవ్వద్దంటే ఇక్కడ మళ్ళీ యష్మి ఉంటుందంటే గంగావకి ఏజ్ కాబట్టి నువ్వు పాలు ఇద్దామంటావు, మరి అదే గంగావకి ఏజ్ కాబట్టి టైం ఎందుకు ఇవ్వలేదు నువ్వు అంటది, అంటే నామినేషన్ ఎందుకు చేసావు టైం ఇవ్వాలి కదా, మరి ఆవిడ కూడా హౌస్లో ఉంటాయి కదా ఆవిడకి అర్థమవుతుంది, అర్థం కాకుండా నువ్వు నామినేషన్ ఎందుకు చేసావు అంటది. నబీల్ మెజారిటీ పీపుల్ గంగావ అన్నారు కదండి యష్మి నేను ఒప్పుకోలేదే నువ్వే చెప్పావు అని చెప్తే ప్రేరణ చెప్పిందంట. సో కానీ ఆ పాయింట్ అలా ప్రేరణ అంటే నా పాయింట్ ఏంటంటే ఆవిడ ఏజ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నా ఏజ్ చూసి ఇచ్చాము అని చెప్పి మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రేషన్ టాస్క్లోకి వచ్చింది మళ్ళీ ప్రేరణ. బట్ సీతాను యష్మి అసలు గంగావని ఎందుకు నామినేట్ చేశారన్నది ఒప్పుకోవట్లేదు, చూసిస్తున్నారని చెప్పాలి, ఆవిడ కూడా నాకు వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వటం లేదు అని చెప్పాలి, అంతేగాని ఆవిడ కూడా నాకు ఇవ్వటం లేదని డైరెక్ట్గా చెప్పేస్తుంది, అది కరెక్ట్ కాదని ప్రేరణ అంటే యష్మి నువ్వు అలా అనుకుంటున్నావు బట్ షీ సో ఇన్నోసెంట్, తనకు అసలు అర్థం కావటం లేదు, క్లారిటీ లేదు కాబట్టి నన్ను నామినేట్ చేసింది, క్లారిటీ ఉంటే నన్ను చేయదు కదా నబీల్ దగ్గరికి వెళ్ళేది అని చెప్పి ఆడికి అర్థం కావటం లేదంతా, షీ నీడ్స్ సమ్ టైమ్. గంగవ్వ ఏం చెప్పిందంటే షేర్ చేసుకోవచ్చు కదా అందరితో ఈక్వల్గా అని చెప్తుంది, బట్ షీ నీడ్స్ సమ్ టైం కదా, క్లారిటీ లేదు ఆవిడకి అర్థం కావాలి అని చెప్తుంది. నెక్స్ట్ ప్రేరణ
ఇక్కడ విష్ణుప్రియ వచ్చింది. ప్రేరణ మనం ఇచ్చాం కదా అది అంటే విష్ణుప్రియ అంటది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా ఆవిడ, టైమింగ్కి నీకు ఇచ్చాం కదా అది అంటే నువ్వు నామినేషన్ అయ్యాక ఇచ్చావు అంటుందని చెప్తుంటే ప్రేరణ లేదు లేదు ఇప్పుడు అర్థం చేసుకుంది, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని. మనీ మీరు చెప్పిన అర్థం కాలేదు, మనీ అంటే మీరు చెప్పిన అర్థం కాలేదు, రోహిణి వచ్చి చెప్పాక ఆవిడకి అర్థమైంది అని అలా అనుకున్నారు. అర్థమై ఉంటుందిలే ఫైనల్గా అయ్యి అని చెప్పి. యష్మి నేను మాత్రం అదే పాయింట్స్తో నామినేట్ అయ్యాను, నాకు అది నచ్చలేదని చెప్పి. సరే నిఖిల్ లగ్జరీ ఇవ్వద్దు, మిగతా అన్నీ ఇచ్చుకుందంటే పృథ్వీ అలా కాదు అన్నీ ఇవ్వాల్సిందే అంటే సీత అంటది మీరు ఇచ్చేశారు ఇప్పుడు నేనే ఇస్తాను. నిఖిల్ ఇప్పుడు అంటే లగ్జరీ ఇవ్వద్దులే అని చెప్పి అంటే మీరు ఇచ్చేసారు నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటారని చెప్తే ఫైనల్గా నబీల్ డిసైడ్ అయ్యి ఇలా చేద్దాం అనుకుంటారు అన్నమాట. బయట మహబూబ్ క్లాన్ అందరూ కూర్చుంటే ఏంటి లోపల అంత గొడవలు అంత రచ్చ చేసుకుంటున్నారు అయ్యి అని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ బయటికి ఒక బ్యాగ్ పట్టుకొని ఒక కవర్ పట్టుకొని వెళ్తా ఉంటే అవినాష్ వాషింగ్కి వెళ్తున్నావా, నా బట్టలు కూడా ఉన్నాయి ఇస్తా అంటాడు. లేదు నేను ప్యాకింగ్కి వెళ్తున్నానంటే ఇప్పుడే ఎందుకు ఇంకా చాలా టైం ఉంది కదా 4-5 రోజులు అంత కదా అని చెప్పి జోక్ ఎత్తారంటే ఎలిమినేషన్ విష్ణుప్రియ ఏందిరా నేను వెళ్ళిపోతానని మీరు డిసైడ్ అయ్యారు అన్నట్టు. నెక్స్ట్ లోపల ఏమవుతుంది మాకు బైలాగ్ చేయొచ్చు కదా అయ్యి అంటే లేదు ఐఎమ్ లాయల్ టు మై క్లాన్, నేను చాలా నమ్మకస్తురాలిని అన్నట్టు డైలాగ్ చెప్పింది అనమాట. తేజ అరుస్తున్నారు ఏంటంటే డిఫరెంట్ చాయిసెస్ దానికోసమే. యష్మి ఏంటి అంటే ఫుడ్ మీద తనకి పడింది కదా నామినేషను, సో నేను ఇస్తానని చెప్తుంది. నాకు ఇస్తే నేను చాక్స్ జ్యూసెస్ తిన్ను, అలాంటిది నేను వాళ్ళకి ఇస్తాను, నేను ఎందుకు ఇవ్వకూడదు, మీరు ఇచ్చి మంచి వాళ్ళు అవ్వాలా నేను చెడదాన్ని అవ్వాలా అన్నట్టు చెప్తుంది. డిస్కషన్ అవుతుంది అన్నట్టు చెప్తారు. ఓహో అనుకుంటారు. విష్ణుప్రియ నేను ఇక్కడ 2 ఎగ్గులు తిన్నందుకు నామినేట్ అయ్యాను మీకు తెలుసా అంటే వాళ్ళు అంటారు కొంతమంది, మిగతా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏమంటారు. నెక్స్ట్ అవినాష్ గంగవ్వ తను ఒక్కరితే కాదు అందరికీ ఇవ్వాలి అన్నట్టు ఏదో చెప్తా అంటే విష్ణుప్రియ అసలు నా మొహమే తెలియదు గంగవ్వకి, విష్ణుప్రియని అలా నామినేట్ చేసిందని చెప్పింది. ఇక్కడ కాదు నేను తర్వాత చెప్పింది తెలీదు. తర్వాత విష్ణు అని చెప్పి 2 సార్లు పిలిచింది, నాకు అప్పుడే అర్థమైంది గంగవ్వని అన్నీ వేసిద్ది అని చెప్పి అదే నామినేషన్ వేసిద్ది అని చెప్పి. ఫస్ట్ తెలియలేదు నేమ్ అడిగిందంట నేమ్ ఏంటని చెప్పి, విష్ణు అనగానే విష్ణు 4 సార్లు పిలిచిందంట. సో గంగవ్వని అన్నీ వేసిద్దిలే అని అనుకుందంట. నెక్స్ట్ ప్రేరణ యష్మి డిస్కషన్ అవుతుంది అనమాట. వీళ్ళు ఇటు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు అటు పూల్ సైడ్ కూర్చుంటే ఆపోజిట్లో కూర్చుంటారు. వాళ్ళు ఏమి షేర్ చేసుకోవటం లేదు, మీరేం షేర్ చేసుకోవట్లేదు అంటే బుల్షిట్ రా అంటే నువ్వు నామినేషన్ పాయింట్లో ఆర్గ్యూ చేయాల్సిందంటే నాకు ముందు క్లారిటీ ఉండాలి కదా నేను ఆర్గ్యూ డిఫెండ్ చేసుకోవడానికి. మీరేమి ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అంటే నాకు అర్థం కాలేదు, మీరేమి ఇచ్చారు నేనెందుకు ఇవ్వలేదు నాకెందుకు తెలియదు రూల్ అని చెప్పి నేను అసలు ఎలా చేసుకుంటాను. గంగతో నేను మాట్లాడాక మీరు మాట్లాడేది ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నది కూడా నాకు అర్థం కాల, అంటే తను ఇచ్చింది ప్రేరణ ఇచ్చింది అన్నట్టు చెప్పింది అనమాట. మేబీ నేను షేర్ చేసుకోవటం లేదని చెప్పి రైస్ చేస్తున్నారేమో, నేను చీఫ్ దగ్గరికి వెళ్ళి అడిగాను. సో ఏమైనా ప్రేరణ ఏమనుకుందంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంది, నేను ఇచ్చానని చెప్పి నువ్వు రైస్ చేసావా అంటే లేదు అందరి కోసం ఓవరాల్గా చేశాను, మీరు ఇస్తున్నారా నేను ఇవ్వటం లేదా, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వటం నాకు తెలియదు కాబట్టి నేను చీఫ్ని వెళ్ళి అడిగాను క్లారిటీగా అడిగానని చెప్పింది. ప్రేరణ అంటే లేదు స్టార్టింగ్ మనీయే వచ్చాడు అంటే మనీ డైరెక్ట్గా ఇచ్చేలా మణికంఠన్ తప్ప, మణికంఠన్ నబీల్ని అడిగే ఇచ్చాడు ఏదైనా సరే. నెక్స్ట్ అలా ఈ యష్మికి ప్రేరణ కొంచెం గట్టిగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దీని మీద. నెక్స్ట్ మనీ ఇంకో సైడు ఈ వారం తప్పించుకున్నారా అంటే రోని కావాలని తప్పించాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తెలియాలి కదా అని చెప్పి, అంటే నువ్వు పెద్దగా నేను సేవ్ అవ్వాలన్నా కదా అసలు ఏంటి నీ ఏంటి అని చెప్పి ఇంక కావాలని తప్పించామంది. అంటే వీళ్ళు బయట డిస్కస్ చేసుకొని మనీని మాత్రం నామినేట్ చేయొద్దు అనుకునే వచ్చారు వీళ్ళు, ఖచ్చితంగా ప్లాన్ అయితే అదే. సో చూద్దాం మనీ నామినేషన్ లేకుండా చూద్దామని చెప్పి. నెక్స్ట్ పాడు గజాల పాడు అన్నట్టు ఒక రీక్రియేషన్ చేశారనమాట. ఏంటి అంటే అండ బ్రహ్మాండ కొట్టేది. సో తను పాడమన్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గర, ప్రాపర్టీ వస్తుందని చెప్పి. నెక్స్ట్ అవినాష్ గొడిగేసుకొని ఆయన డైరెక్టర్ పేరు మర్చిపోయాను సర్లే నీకు మూవీ డైరెక్టర్ సరే. సో గొడిగేసుకొని ఈ పేర్లు నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అబ్బా. గొడిగేసుకొని వస్తాడు వచ్చి నుంచొని ఓ పాట పాడు ఏంటంటాడు సేమ్ ఎక్స్ప్రెషన్ రోహిణి అంటే సేమ్ ఎక్స్ప్రెషన్తో పెట్టా అని చెప్తుంటే పాడు నీకు ఇష్టమైన పాట పాడు అని చెప్పి ఆయన వాయిస్లోనే కొంచెం అలా అంటాడు అనమాట. ఆయన ఇంకా అండ బ్రహ్మాండ కోటి అని ఓపెన్గా పాడతాను ఆనందంగా పాడతాను ఆ ఎక్స్ప్రెషన్తో పాడలేనని చెప్పి అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన ప్రేరణ కాదులేని పూరణ అని చెప్పి ఆ పాట పాడతాడు. వీళ్ళందరూ ఏం చప్పట్లు పడుతూ ఉంటారు అనమాట. తర్వాత ఆయన మణికంఠ ఇట్స్ ఎ ప్రాంక్ అని చెప్పి దాన్ని రీక్రియేట్ చేస్తారు. బట్ ఈసారి కొంచెం ఓపెన్గా టెన్షన్ లేకుండా పాడాడు నీట్గా. సీత అంటే తర్వాత మణికంఠ చాలా పెద్ద యాక్టర్ తెలుసా అంటే రోహిణి చూస్తున్నాం రోజు అంటే బయట చూస్తున్నాం రోజు అన్నట్టు అక్కడ అందరూ అంటే కాదమ్మ సీత అంటే కాదు స్కిట్లు అంటే నేను అదే చెప్తున్నా పాపది ఎన్ని వేసాడు కదా అవన్నీ చూస్తున్నాం అంటున్నా అని చెప్పి చెప్తున్నా అని చెప్పి మళ్ళీ కవర్ చేసింది. తేజలు అందరూ గట్టిగా లేవారు ఒక్కసారి నైని తేజ అందరూ ఏంది ఇలా వేసిందని చెప్పి. నెక్స్ట్ హరితేజ్ అంటుంది నీ జాతకం కూడా బాగుంది చెయ్యి అది చెయ్యికు అని చెప్పి ఆశ అత్యాశ వద్దునాయన అని చెప్పి అది జాతకం కూడా బాగా వచ్చింది అయ్యి అని చెప్పి మణికంఠ చెప్పింది అనమాట. నైని నెక్స్ట్ ఆ జోక్ వేసారు కదా దాని మీద హట్టేయడంట అంటే అవినాష్ వెళ్ళి
హట్ అయితే ఓకే, అట్టు మాత్రం అవ్వకు, నేను తినలేను అన్నట్టు ఒక జోకేస్తాడు అనమాట. శేఖర్ భాష వచ్చాడు అని చెప్పి మళ్ళీ అందరంటే శేఖర్ భాష అంతా కంపేర్ చేయకండి అయ్యా, నన్ను ఇలా బతకనియండి అయ్యా, నన్ను మామూలు వదిలేయండి ఏంటి అంటారు. నెక్స్ట్ యష్మి ప్రేరణ ఇటు సైడ్ వీళ్ళు కామెడీ చేసుకుంటే అటు సైడ్ యష్మి ప్రేరణ కొంచెం సీరియస్గా డిస్కస్ చేసుకుంటారు అనమాట. షీ సో ఇన్నోసెంట్, తనకు అర్థం కావటం లేదు అని చెప్పి గంగవ్వ కోసం ప్రేరణ షీ సో క్యూట్ సో స్వీట్, మనం ఏం చేస్తాం, నేను ఆవిడకి అప్పటికి చెప్పాను ఇస్తున్నారని చెప్పొచ్చు కదా అని చెప్పి ఆవిడ అవునా నాకు తెలియదు అన్నారు, నాకేం అర్థం కాలేదని చెప్పి ఆవిడకి సింపుల్గా అర్థం కాల. నెక్స్ట్ ఏంది తేజ వీళ్ళందరూ అనుకుంటారండి ఏంది వాళ్ళిద్దరు గొడవ అయింది అనుకుంటే విష్ణుప్రియ అంటది పోన్లే మన కంటెంట్ నచ్చకపోతే వాళ్ళ కంటెంట్ ఏమి వేస్తారంటే తేజ అంటాడు వాళ్ళదే వేస్తారు మన వేయరు ఈ కంటెంట్ ఏమి వేయరు అన్నట్టు అనుకుంటారు. నెక్స్ట్ యష్మి ప్రేరణ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే ఎందుకు ఈ యష్మి తన మనసులో ఉన్న భావాలు ఒక్కొక్కటిగా బయట చెప్తా ఉంటుంది, ఒకేసారి చెప్పచ్చు కదా ఎగ్జాక్ట్గా ఏంటి అని చెప్పి. సో నబీల్ని పృథ్వీది ఆ ఫైట్లో చీఫ్ టాస్క్లో తన ఎగ్జాక్ట్ భావాలు ఏంటో చెప్పింది. ఏంటి అంటే నీకు నబీల్ సైడ్ అంటే పృథ్వీ చీఫ్గా పనికిరాడు, నబీల్ సైడే నువ్వు కొంచెం ఎడ్జ్లో ఉన్నావేమో అందుకని నువ్వు వాటి ఇచ్చావేమో అని చెప్పి. సో ఆవిడ అంత ఫ్యూరియస్ అయింది, కావాలని నబీల్కి ఇచ్చావు ఎందుకంటే నీకు నబీల్ చీఫ్గా పనికొస్తాడని చెప్పి ఇచ్చావేమో అని నాకు అలా అనిపించింది అని చెప్తే ప్రేరణ చీఫ్ క్వాలిటీస్ ఇద్దరు చూపించలే, నాకిద్దరు నచ్చలేదని చెప్పి నాకిద్దరు వద్దు అనుకుంది యష్మి. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి ఐ అజ్యూమ్ నీకు నబీల్ అవ్వాలని ఉందేమో అని చెప్పి అనుకున్నాను. నాకు ఈ డౌట్ వచ్చింది, అలా చెప్పా మేబీ నబీల్ని చీఫ్గా పనికిరాడు అని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకుందేమో ప్రేరణ అని చెప్పి, ఎందుకంటే సీతతో డిస్కస్ చేసింది ఆ డిస్కషన్ ఇప్పుడు కానీ అన్నీ ఆ రోజు. సో అలాగే కానీ ఓవరాల్గా డెసిషన్ మాత్రం మనం కామెంట్ చేసేది లేదు, కావాలని ఎక్కడ ఇచ్చింది అని డెసిషన్ ప్రకారం మనం చెప్పలేం, కరెక్ట్గా ఇచ్చింది యాజ్ టీజ్గా. నెక్స్ట్ నీ వల్ల జోన్లోకి వచ్చానని చెప్పి నేను అంటలేదు, అంటే ఒక జోన్లోకి వెళ్ళిపోయింది కదా తను, దాని తర్వాత నీ వల్ల వెళ్ళాను అనుకోవట్లేదు, బట్ అలా ఆ రోజు అలా అయిపోయిందని చెప్పి ఆ జోన్ నుండి బయటకు వచ్చాక అంటే తను వచ్చి జోన్ నుంచి బయటకు వచ్చా మాట్లాడినట్టు నాకు ఇంకా స్పేస్ కావాలంటుంది కదా, మాట్లాడదు కోపంతో నువ్వు నాకు మాట్లాడడానికి వచ్చావు, నేను కోపంలో ఏదైనా ఒక వర్డ్ యూస్ చేశాను అనుకో, నిన్ను అలా ఏదైనా అంటావు నాకు ఇష్టం లేదు, అందుకోసం చెప్పి వద్దు నాకు టైం కావాలని చెప్పాను అంతే, అంతకుమించి ఇంకేం లేదని చెప్పంటే ప్రేరణ సరే నేను అంతా మర్చిపోయాలి నువ్వు వదిలేసే అని చెప్తే, లేదు నువ్వు ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంది ప్రేరణ. నువ్వు ఉన్న ఫ్రస్ట్రేషన్కి నేను సీరియస్గా తీసుకోలేదంటే యష్మి అంటే దట్ ఈస్ మై వీక్నెస్ ఐ అవాయిడ్ ఇట్, అంటే ఫ్రెండ్స్ వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునిద్ది, అది జరగకపోతే అది కొంచెం ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, అది నా వీక్నెస్ ఐ విల్ ట్రై టు అవాయిడ్ ఇట్ అంది. వీళ్ళిద్దరు కొద్దిగా కలిసిపోయారు, కానీ వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం దాని మీద కొట్టుకున్నారు. ఈవెన్ అఫీషియల్ పేజ్ వాళ్ళు కూడా ఏదో యష్మికి స్పైడర్లో ఒక సాడ్ ఇది వస్తుంది కదా సైకో మ్యూజిక్, అది వేసి మీరు అలా రీల్ చేశారు, అయ్యా ఇక్కడ ఉంచారో తీశారో. నెక్స్ట్ ప్రేరణ అంటే నాకు 55 పృథ్వీ అవ్వాలనుండే 45% నబీల్ అవ్వాలని ఉండేది, సో అందుకే నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, వాడు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి ఎలా గంట కొట్టమంటారని చెప్పి నేను అందుకని చెప్తున్నానంటే యష్మి గంట కొట్టమని నిఖిల్ చెప్పాడరా నేను చెప్పలేదు, సో నేనేమో చెప్తున్నాను చూసుకోరా అంటే ప్రేరణ అంటే నేనేమో చెప్తున్నాను చూసుకోరా అంటే స్పేస్తో కౌంట్ చేయాలి కదా, ఐ ఆమ్ మెగా చీఫ్ అని చెప్పి నేను ఫస్ట్ స్పేసెస్తో కౌంట్ చేసుకున్నాను, నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది, మీరెందుకు కౌంట్ చేయలేదంటే నిఖిలే అంటది, అంటే తనకి ఇంగ్లీష్ రాదన్నట్టు అనమాట. అదే కదా నిఖిల్కి ఇంగ్లీష్ రాలేదు నాకు రాలేదు అన్నట్టు అనమాట. ప్రేరణ వాడెలా కౌంట్ చేశాడు పర్ఫెక్ట్గా, వీడైనా చేసుకోవాల్సింది కదా చెప్పని చెప్తున్నది. సంచాలక్గా నీది రైట్ డెసిషన్ అని చెప్పి నేను చెప్తాను, సంచాలక్గా నీది రైట్ డెసిషనే, కానీ నేనుంటే ఎలా తీసుకునేదాన్ని వేరే ఎలా తీసుకునేదాన్ని అని చెప్పానని చెప్పి యష్మి చెప్తుంది. అంటే యష్మి ఏం చెప్తుంది, నేను అక్కడ తప్పు పెట్టిన ఒక స్పేసే కదా, ఆ స్పేస్ తీసేసి తప్పు పెట్టినా ఈ ఓవరాల్గా ఇదంతా స్పీడ్ ఇదంతా చూసి నేను పృథ్వీకి ఇచ్చేదాన్ని అని చెప్పింది. బిగ్ బాస్ ప్రారంభం చేసి మంచి పని చేశాడు, లేదంటే యష్మి ఆ వారమే నామినేషన్ లేకపోతే వెళ్ళిపోయేదేమో, నామినేషన్ లేకుండా ఎలా వెళ్ళిపోయిద్దిరా. మహబూబ్ నబీల్కి గొప్పలు నేను గమనించింది ఏంటంటే గొప్పలు చెప్పుకోవటం ఏంటి ఎవరి చేతన పొగిడించుకోవటం చాలా ఇష్టం, బట్ నబీల్కి ఈ ఏజ్ వల్ల ఏజ్ అంత నాది లేదు కానీ ఎందుకు ఏజ్ కోసం, కానీ దీని తర్వాత ఇదే కనుక కంటిన్యూ అయితే అందుకని పెద్దగా అంటే ఏమైనా యాటిట్యూడ్ పెరిగిద్దేమో, కొద్దిగా పొగరొచ్చిద్దేమో, అహంకారం వచ్చిద్దేమో అని అందుకని అంటున్నా. సో మహబూబ్ దగ్గర కూర్చొని నేను ఈ టాస్క్ ఆడా ఆ టాస్క్ ఆడా బెలూన్స్ ఇచ్చేసి వచ్చేసి అని చెప్పి చాలా పూరుకున్నాడు. దాని తర్వాత నేను చీఫ్ అవడానికి ఎంత కష్టపడ్డానంటే నేను బాగా స్పీడ్గా పరిగెత్తాను, నాతో పాటు అలా స్పీడ్గా ఎవరు పరిగెత్తగలరు వెళ్ళి నిఖిల్ దగ్గర డీల్ చేసుకున్నాను. సో నిఖిల్ అలా చేశాడు, నిఖిల్ తర్వాత చివరికి వెళ్ళిన తర్వాత మేము ముగ్గురు మిగిలాం, కావాలంటే నేను నిఖిల్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ప్రేరణ ఎలిమినేట్ అయిపోతుంది, కానీ మేము అలా చేయలేదు. నేను చెప్పాను అనమాట, ప్రేరణ నువ్వు నిఖిల్ తీసుకో, నేను నిఖిల్ నా తీసుకుంటాడు, నేను నీ తీసుకుంటాను అన్నట్టు మేము అలా అనుకున్నాము అన్నట్టు చెప్తాడు, నేను చెప్పానని చెప్తాడు. కానీ అక్కడ నిఖిల్ చెప్పినట్టు మనం చూపించారు, నబీల్ చెప్పినట్టు చూపిలా. సో ఇక్కడేమో అది మహబూబ్కి మాత్రం నబీల్ అలా చెప్తాడు అనమాట. సో అన్నీ అలా చెప్పుకుంటూ ఉంటాడు, అంత కష్టపడాలి. నేను ఆ రోజు నుంచి ఇదే పాయింట్ చెప్తున్నా, నబీలు మరి ఫ్రెండ్ మణికంఠ కదా, మరి మణికంఠకి అంత మోటివేట్ చేస్తాడు కదా, చేయొచ్చు కదా అంటే లేదు, గేమే అది. అదే మణికంఠ సీతకు కూడా గేమే కదా.
సీతను మాత్రం ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు? అది నబీల్ మీద పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవాలా? నబీల్ది అయితే గేమ్, సీతది అయితే గేమ్ కదా, నబీల్తో ఎందుకు వాదించలేదంటే ఇది ఈ పాయింట్ గేమే అని చెప్పి నేను ఖచ్చితంగా అందుకని బలగుద్ది చెప్పింది. నబీల్తో వెళ్ళి నబీల్తో నేను అడిగి, నబీల్ అలాగే వద్దంటాడు, అడిగి దాని తర్వాత కావాలంటే గొడవ పెట్టుకోవచ్చు కదా, నబీల్ అంతసేపు పెట్టడు. వేరే సీత అయితే ఒక గంట సేపు కాంటెంట్ ఇస్తుంది, నబీల్ ఇదే మ్యాటర్ నైట్ టేబుల్ దగ్గర చెప్తాడు, అరే నువ్వు కావాలని సీత పెట్టుకున్నావు కదా, గంట సేపు కాంటెంట్ ఇస్తుందండి అని నవ్వుకుంటారు అందరూ. ఇలాంటి కొన్ని విషయాలు డీప్గా లైవ్ చూడటం వల్ల మన అనాలిసిస్ అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పృథ్వీ యష్మి డిస్కషన్ జరిగింది అనమాట. నబీల్ ఇంకా చెప్తారన్నమాట, నీ బాగా ఆడావని చెప్పి బిగ్ బాస్ పొగిడారు, నాగార్జున గారు పొగిడారు, హౌస్లో అందరూ పొగిడారు అని చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ పృథ్వీ యష్మి డిస్కషన్ నా కోసం సపరేట్గా ఉంటుంది, వీళ్ళు ఇప్పుడిప్పుడే కలవరు, నాతో 2-3 రోజులు టైం పెట్టిద్దిలే వాళ్ళకి అని చెప్తాడు. అలాగే నువ్వు కూడా టైం తీసుకో, ఫోర్స్ఫుల్లీ వెళ్ళకు, నీకు అలా నచ్చకపోతే టైం తీసుకో, ఫోర్స్ఫుల్ వెళ్ళకు, నామినేట్ చేసేస్తారు అలా అని చెప్పి అలా వెళ్ళకు, నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్తాడు. యష్మి అదంతా కాదు, నాకు ఆవిడేదో ఆలోచిస్తాను చెప్తాను, ఇదంతా కాదురా, నాకు ఇది అసలు మ్యాటరే కాదు, నా బాధ ఏంటంటే అని చెప్పింది. మనీని నేను ఎంత జెన్యున్గా ఆయన ఏడుస్తున్నప్పుడు జెన్యున్గా మోటివేట్ చేశా, ఒక్కసారి కూడా ముందుకు వచ్చి చెప్పలేదు, తను నన్ను టార్గెట్ చేయలేదు అని చెప్పి. వాడైనా అలా చెప్పుంటే పోనీ ఆడియన్స్ అని అలా తప్పుగా అర్థం చేసుకున్నారులే అని అనుకునేదాన్ని, బట్ అని చెప్పి దట్స్ ఓకే, ఏదో ఒక రోజు దొరికిపోతాడు కదా అని చెప్పి ఈ విషయంలో ఫీల్ అవుతుంది. ఇక్కడ నేను మణికంఠ కూడా ఎక్కడైనా చెప్పచ్చు కదా అంటే ఆయన కనిపించలేదు మీరు జెన్యున్గా మోటివేట్ చేసినట్టు. సో మీరు వచ్చి కూర్చొని మంచిగా మాట్లాడినా ఆయన కనిపించలే. ఒకళ్ళు అనిపించినా ఇప్పుడు చెప్పడు, ఎందుకంటే సింపతి తన సైడ్ ఉన్నప్పుడు తను ఎందుకు బయటికి చెప్తాడు? సో కానీ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, దీన్ని మీరు కొంచెం గట్టిగా లౌడ్గా నామినేషన్ పాయింట్లోనే చెప్పుంటే, ఏమని నేను ఎప్పుడు నేను జెన్యున్గా మోటివేట్ చేసినట్టు నీకు కనిపించలేదా అని చెప్పి అక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంటే చాలా బాగుండేది. మీరు చేయలే, ఇది ఎక్కడ వాడాలి ఏం వాడాలి వీళ్ళు తెలియట్లా, అక్కడ మీకు అనిపించింది, అక్కడి నుంచి అనిపించింది దాన్నే క్యారీ చేసుకుంటా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనుకుంటా వస్తున్నారు. దీన్ని అక్కడే ఒక్క నిమిషం ఉండండి, మీరు అందరూ ఉండండి, మరి నీకు అనిపించిందా లేదా, నేను ఎప్పుడైనా జెన్యున్గా మోటివేట్ చేశాను లేదా అని చెప్పి అడుగుంటే మరి నాకు అనిపించలేదని అంటే మ్యాటర్ ఓవర్ అయిపోయేది. సో అప్పుడు తెలిసిపోయింది, మరి ఎందుకు నేను ఎన్నిసార్లు వచ్చినా సరే నువ్వు నన్ను ఎప్పుడు వద్దు, నువ్వు నాకు నచ్చడం లేదు, రావద్దని ఎందుకు అనలేదు, మరి ప్రతిసారి వచ్చి నీకు చెప్తా ఉంటే నువ్వు మరి ఎందుకు తీసుకున్నావు ఆ హ్యాండ్ని ఆ షోల్డర్ని అని చెప్పి రివర్స్లో క్వశ్చన్ చేయొచ్చు. వీళ్ళు అక్కడ మిస్టేక్ చేశారు, వీళ్ళకి ఎక్కడ ఏది వాడాలో అది వాడలేదు, అంత తెలివైన వాళ్ళు కాదు, పైగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ నైని ప్రాంక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిందనమాట, గజ్జలతో బాత్రూమ్లోకి వెళ్ళి గజ్జల సౌండ్ చేస్తారని చెప్పి నైని, హరితేజ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. మరి నైట్ మిడ్ చేశారు లేదో మాకు తెలియదు. నెక్స్ట్ ప్రేరణ పృథ్వీని యష్మిని అందరూ కూర్చుంటారు, పృథ్వీని అడుగుతారనమాట, విష్ణుప్రియ ఇదేంట్రా నీ సీన్, ఏం జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళే కాదు, వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అందరూ అదే చూపిస్తున్నట్టున్నారు, దాన్ని ఒక కన్సర్న్గా రేస్ చేశారు, తన గేమ్ పోవడానికి ఒక పర్సన్ కారణం అన్నట్టు, అది ఇండైరెక్ట్గా నీ మీదకే పాయింట్ అంటే డైరెక్ట్గానే పాయింట్ అవుతుంది అని చెప్పి పృథ్వీ అంటే డైరెక్ట్గానే అవుతుందని చెప్పి యాజ్ ఆడియన్స్ చూసిన వచ్చిన వాళ్ళు అలా అంటే హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, నైనికా సీతలు అందరూ చెప్పారు కదా. సో నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు చెప్పే విషయంలో క్లారిటీ లేదు, ఏదైనా రాంగ్ వెళ్ళిపోతుందేమో, మీద పట్టడం అలాంటివి రాంగ్ వెళ్ళిపోతుందంటే పృథ్వీ అంటాడు వాళ్ళకి గేమ్ క్లారిటీ లేదబ్బా అంటాడు. గేమ్ అంటే ఏంటి బిగ్ బాస్ హౌస్లో, టాస్క్లు తప్పితే ఏమన్నాయి బిగ్ బాస్ హౌస్లో అడుగుతాడు, అంటే ఈ ఫ్రెండ్షిప్స్ ఇలాంటివే కదా అని చెప్పి పృథ్వీ పాయింట్, ఇయే కదా ఇంకా గేమ్ ఇంకేముంటుంది, రిలేషన్షిప్లు అలాంటివే కదా అని చెప్పి. ప్రేరణ ఐ థింక్ జస్ట్ నీ మీద పట్టడం బాగా వెళ్ళటం లేదేమో, బాగా కనిపించడం లేదేమో చూసుకో అని చెప్పి గౌతమ్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అని ఆలోచిస్తారు, గౌతమ్ విషయం డీ కూడా చేస్తాను. గౌతమ్ ఏం చెప్తాడంటే స్టార్టింగ్లో నాకు తెలిసి లైవ్లో ఉంది, ఎపిసోడ్ లేదనుకుంటా, మీరు అమ్మాయిలు మీ మాటలు కొంచెం మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము అన్నట్టు చెప్తాడు. మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, కొన్ని మాటలు రాంగ్గా వదిలేస్తున్నారు, అవి మంచిది కాదని చెప్పి. అంటే ఈ ఎగ్ టాస్క్ వాటిల్లో వీళ్ళు క్యారెక్టర్లెస్ రాక్షసి ఇవన్నీ అనుకున్నారు, దానికోసం చెప్పాడు. లేదు అది నామినేషన్స్ కోసం చెప్పాడు, అది వేరే చెప్పాడు, ఇది వేరే అది వేరే, ఈ ఉద్దేశంతో చెప్పలేదు అనుకుంటారు. సో ప్రేరణ పర్సనల్గా తెలియదు కానీ ఎందుకో నాకేదో ఉంది అనిపిస్తుంది అన్నట్టు చెప్పిద్ది అనమాట. పృథ్వీ రోహిణి చెప్పింది, ఇంకెవరో చెప్పారు, అప్పుడు ఇంక విష్ణుప్రియ కూడా వచ్చింది, అదే డిస్కషన్లో వచ్చింది. నీకు ఒక లెటర్ వచ్చింది కదా, ఆ లెటర్లో నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, దేని గురించి చెప్పారు, నామినేషన్లో చెప్పారా వేరే విషయాలు మీరు చెప్పారని అడిగింది. లేదు నామినేషన్స్ కోసం చెప్పారని చెప్పి విష్ణుప్రియ అంటది. నాకేమంటున్నారంటే గేమ్ ఎలా పోతుంది చూసుకో అన్నట్టు అంటున్నారు అని చెప్పి. అంటే పృథ్వీ ఒక్కొక్కరి గేమ్ ఎలా పాడైపోతుంది, రోహిణి అండ్ నైని సైడ్ ఒకరి వల్ల గేమ్ ఎలా పాడైపోతుంది ఏంటని చెప్పి మాట్లాడుకున్నారు. కానీ ప్రేరణ మాత్రం దీన్ని డౌట్ పడుతుంది, దీనికి ఏదో ఇంకేమైనా బయటకైనా రాంగ్గా వెళ్తుందేమో చూడాలి అని చెప్పి. ఇంతకు మించి డిస్కషన్ చూపించలేదు. నెక్స్ట్ నబీల్ ఏదో చెప్పాడబ్బా, నన్ను నామినేట్ చేయమంటే ఈ టోటల్ తప్పు, లోపల గేమ్ కాదు, బయట ఏంటి అని క్లారిటీ ఉంది ఏమో. నెక్స్ట్ సీత, అక్కడే అందరూ కూర్చున్నారన్నమాట, సీత కూడా వచ్చింది. నామినేషన్స్ రాకపోవటం నాట్ అన్ అడ్వాంటేజ్ అని చెప్తుంటే విష్ణుప్రియ నువ్వు ఒపీనియన్ చెప్తే భయం.
నామినేషన్స్ రాకపోవడం నాకు అడ్వాంటేజ్లో అనిపించడం అంటే విష్ణుప్రియకి ఏదో చెప్పింది దానికి ముందు చెప్పడం వల్ల ఏంటంటే మీరు ఒపీనియన్ చెప్తుంటే నాకు భయం వేస్తుంది, నువ్వు మళ్ళీ ఎలా రివర్స్గా తీసుకుంటావు ఏంటి అని చెప్తుంటే యష్మి అంటది క్రేజీ ఆడుతున్న వీళ్ళందరూ నామినేషన్స్ రాలేదు కదా నిఖిల్ వీళ్ళందరూ. సో నామినేషన్స్ రావడం వల్ల మీ గేమ్ ఏంటో తెలియలేదు, వచ్చింటే మీ గేమ్ ఏంటో తెలిసేది అంటే ప్రేరణ కొంచెం అంటే తెలియలేదా అంటే యష్మి అంటది నువ్వు క్రేజీ ఆడుతున్నావురా, నీది మంచిగా ఆడుతున్నావు, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బయట ఉంది, అందుకే నేను చేయలేదురా అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్ మణికంఠ మీద గురించి చెప్తారనమాట, ఆడి మీద నువ్వు ఎప్పుడు ఏం చేసినా అది పోటర్ అయిపోతుంది చూసుకో అంటే యష్మి ఆ క్లారిటీ వచ్చింది నాకు, అంటే తనకి జరిగిన ఏం జరిగినా నెగిటివ్గా వెళ్ళిపోతుంది బయటికి, నువ్వు చూసుకుంటే నాకు క్లారిటీ వచ్చిందని చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్ మీరు అక్కడ డిఫెండ్ రాంగ్గా మాట్లాడుతున్నారు, అది టెలికాస్ట్ అవుతుంది ఇదయ్యి నెక్స్ట్ ఆ టైంలో ఇష్యూ అయితే మనం మనీని మాట్లాడద్దని వీళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఒకవేళ వీరు మాట్లాడుకునేటప్పుడు మనీ టాపిక్ కనుక వస్తే వాడు దాన్ని క్యాష్ అవుట్ చేసి దాన్ని కొంచెం వాడికి పొట్రై చేసుకోవాలని చూస్తున్నారు, అక్కడ మనం ఇంకా మాట్లాడియద్దు అంటే కొంచెం అక్కడ ఆపుదాము తర్వాత మాట్లాడుకోండి అని చెప్పి వెళ్దాం, ఎందుకంటే నామినేషన్స్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి బయట, సో ఇక్కడ రాంగ్గా పొట్రై చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి అదంతా రాంగ్ వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ ఆపేద్దాం అనుకుంటారు. ఆ టైంలో ఇష్యూ అయితే మనం మాట్లాడుతూ సైలెంట్గా ఉండి తర్వాత మాట్లాడదాం అని చెప్దాము. నెక్స్ట్ నువ్వు కూడా ఒకవేళ మణికంఠ అరిచినా కూడా నువ్వు సైలెంట్గా ఉండు, అది చాలా ఇంపార్టెంట్, నువ్వు సైలెంట్గా ఉండు కానీ నువ్వు ట్రిగ్గర్ అయిపోతున్నావు అని చెప్తారన్నమాట. నెక్స్ట్ పృథ్వీ అవాయిడ్ చేసేద్దాం ఇక్కడ నుంచి అని చెప్తారు. నిఖిల్ రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతున్నావు, అలా రెచ్చిపోకంటే యష్మి వాడంత మంచోడు అంటే ఒకవేళ వాడు కనుక నిజంగా అంత మంచోడు అయితే నేను ఎన్నిసార్లు మోటివేట్ చేశారా కానీ ఒక్కసారి కూడా వాడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు, తను నన్ను టార్గెట్ చేయలేదని చెప్పి అక్కడే తెలిసిపోతుంది ఎంత మంచోడు అన్నది ఏంటిది అన్నట్టు చెప్తుంది. దాని తర్వాత నిఖిల్ అదేగా పాయింట్ మీరందరూ నామినేషన్ చేసింది అని చెప్పి వాడు వచ్చి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటది, అయినా సరే వచ్చి చెప్పొచ్చుగా అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ మనం ఎంత చేసినా అది ఎక్కడికి వెళ్ళటం లేదు, మనం వాడికి ఎంత మోటివేట్ చేసినా ఏం చేసినా అది మాత్రం బయటకు వెళ్ళటం లేదు క్లియర్గా అంటే సీత అందుకని నేను ఇక్కడ నుంచి సైలెంట్గా ఉంటున్నాను, నాకు అర్థమైపోయింది మ్యాటర్ అని చెప్పి అందుకని నేను సైలెంట్గా ఉంటున్నాను చెప్తే నిఖిల్ రేపటి నుంచి ఇష్యూస్ అయితే కనుక నామినేషన్స్లో నేను చెప్తాను ఏంటి అంటే వాడు చెప్పేది నామినేషన్ వాడు కనుక మధ్యలో మాట్లాడతానని చెప్తాను, అరే నామినేషన్ వాళ్ళది వాళ్ళు మాట్లాడి అని చెప్పి ఆపుతాను అన్నట్టు చెప్తాను అనమాట. అలాగే ఈ రోజు కూడా చెప్పాను మనకి మధ్యలో ఆగిపోమని చెప్పి తర్వాత మాట్లాడదాం అని చెప్పి, ఎందుకంటే ఇది క్లాన్స్ వర్సెస్ క్లాన్స్ కూడా కాబట్టి వద్దు బాగోదు అని చెప్పి ఆపాను అన్నట్టు చెప్తాడు. బట్ ఇది రాంగ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎలా వెళ్తుంది ఇది, మనీని మాట్లాడనీయట్లేదు మనదాకా మనీని ఆడనీయట్లేదు ఇప్పుడు మనీని మాట్లాడనీయట్లేదు వెళ్తుంది. వీళ్ళు కొంచెం డీలింగ్ కొంచెం ప్రాబ్లమే. బిగ్ బాస్ మధ్యలో టాస్క్ పెట్టి ఒక పవర్ ఇవ్వాలి, ఏంటి అంటే ఆ క్లాన్లోంచి ఈ క్లాన్లోంచి స్వాప్ చేసుకునేటట్టు ఇవ్వాలి. అప్పుడు మనకంటే అటు వెళ్ళిపోయి మన బ్యాండ్ తీసుకుని వేరే క్లాన్కి వెళ్ళిపోయా అలా అటు వెళ్ళి ఇటు రావాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి ఆ క్లాన్లు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కదా. ఇందులో అంటే ఇంకేముంది, వీళ్ళు చెప్పింది వీళ్ళ సోది వీళ్ళ సుత్తే ఉంటుంది కానీ ఇంకేముంటుంది. నిఖిల్ ఫస్ట్ డే నుంచే సింపతితోనే వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ప్రేరణ అరే నాకు ఒకటి అర్థం కావట్లేదు, అందరితోనూ పాయింట్ ఉంది, తప్పు చేసావంటే ఆ పాయింట్ ఎందుకు ఆడియన్స్ కనిపించట్లేదు, ప్రతి ఒక్కరితో పాయింట్ ఉంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరు చెప్పారు ఆ పాయింట్ ఎందుకు కనిపించలేదు. నిఖిల్ నామినేషన్స్ చేశారు, ఎవరైతే కారణం అవుతారో వాళ్ళకే సింపతి వస్తుంది, మనం నామినేట్ చేస్తాం ప్రతిసారి అని సింపతి వస్తుంది అంటే ప్రేరణ 10 మందికి ఒక ఒపీనియన్ అనుకున్నా కూడా మనమే తప్ప అంటది, అంటే తప్పే అన్నట్టు అలాగే అంటుంది అన్నమాట. యష్మి నేను టార్గెట్ చేస్తున్నానని చెప్పారు కానీ నేను ఎక్కడ టార్గెట్ చేశాను రా అని చెప్పి, కానీ ఒక తప్పు చేశాను నామినేషన్లో అది మాత్రం కరెక్ట్, ఆ తప్పు రైట్ అన్నట్టు చెప్తుంది అనమాట. మళ్ళీ ప్లాన్ అంటే పాపం ఆడిని అంటారేంట్రా అందరూ అని చెప్పి అంటది. యష్మి నామినేషన్స్ పక్కన పెట్టు, మిగతా రోజుల్లో మనం ఉన్నాం కదా, తనతో మంచిగానే ఉన్నాం కదా, మరి అదేనా చూపించాలి కదా, అది చూపిస్తున్నారా లేదా అని అంటది. పప్పిది ఐఎమ్ షాక్డ్, నేనెక్కడ టాన్ చేశాను రా, నేను టాన్ చేశాను అంటారు, వాడేదో సీత కోసం ఇస్తే నేను వెళ్ళి పక్కన కూర్చొని వదా అరిస్తే నన్ను టాన్ చేశాను అంటారేంట్రా అని చెప్పి అలా కట్ చేశారు 2 ప్రోమో. ప్రేరణ ఆయనే గొడవ చేసి ఆయనే విక్టిమ్ అయిపోయాడు అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఏంటంటే నిఖిల్ చెప్తాడు పెద్ద రీజన్లు ఉంటే తప్పితే మీరు అసలు నామినేట్ చేయొద్దు, చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి లెట్ దెమ్ నామినేట్, ఒకవేళ వాళ్ళకి రీజన్స్ ఉంటే నామినేట్ చేయండి, మనకు ఛాన్స్ వస్తే మాత్రం పెద్ద రీజన్లు ఉంటే తప్పితే మిగతా టైంలో అసలు ఎవరు నామినేట్ చేయొద్దు అని అనుకుంటారు. సో ఇది ఫైనల్ డిస్కషన్ అనుకుంటారు, దీని తర్వాత కూడా వీళ్ళు డిస్కషన్ పెడితే మాత్రం ఎంతకన్నా దరిద్రమైన ఇష్యూ ఇంకోట్లేదు. నెక్స్ట్ సీత నైని పక్కన ఎలిమినేట్ డిస్కషన్ జరిగింది అనమాట. అరే ఏంటి అంటే టాస్క్ ఆడాలని ఉంది, కాకపోతే ఏంటంటే ముందు రోజు ఏమో సాటర్డే ఎపిసోడ్ షూట్ అయింది, తర్వాత రోజు ఉదయం 5ంటికి లేపారు, ఓ పక్కన 9 ఎలిమినేట్ అయిపోయింది, వీళ్ళు టాస్క్ ఆడి సీత అంటే నేను ఎజిటేషన్ చూపించిందంట, నేను ఫుల్ టైర్డ్లో ఉన్నా, నేను ఎలా ఆడతా అదే మిగతా రోజుల్లో టాస్క్ ఆడమంటే చెంగిమని ఆడతాం, ఆ రోజు టైర్డ్నెస్లో ఉన్నాను అందుకని ఆడలేకపోయాను, అప్పుడు దాకా 8 ఎనర్జీ కూడా డ్రైన్ అవుట్ అయిపోయిందని చెప్పి. ఇంకోటి ఏంటంటే అందరూ అన్ని టాస్క్లు ఆడతామంటారు, చీఫ్గా చాలా కష్టం, నువ్వు అందరిని ఆడించడం అందరినీ సాటిస్ఫై చేయడం, అంటే నువ్వు కంటెస్టెంట్గా వచ్చావు చీఫ్గా వచ్చావా 9 అడిగింది, వచ్చింది కంటెస్టెంట్గానే అమ్మా కానీ చీఫ్ అయ్యాను కదా, చీఫ్ అయితే చీఫ్గా చూసుకోవాలి కదా అన్నట్టు చెప్తారు అంటే, లేదు మన ఇండివిజువల్ గేమ్ కూడా మనం పెట్టాలని 9 అంటది, నువ్వు అవుతాగా చీఫ్ అప్పుడు నీకు తెలిసిద్దిలే అన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ సీత నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నా అంటే నేను ఎప్పుడు ఏడుస్తుందమ్మా, సీత ఉంది, సోనియా ఉంది, సోనియా వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఏడవలేదే, 9గా వెళ్ళిపోయింది, ఏడ్చాను ఎందుకంటే ఒక పాజిటివ్ పర్సన్, నాకు పాజిటివ్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏడుస్తాను అయ్యి అని చెప్పి.
నబీల్ కూడా ఈ డిస్కషన్లో ఉంటాడు, వీళ్ళ దాంట్లో ఉండి నబీల్ నీట్గా పెట్టుకోండి, పాయింట్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా పెట్టుకోండి అన్నట్టు చెప్తాడు. ఈ వీక్ అయిపోయింది, నామినేషన్స్ అయిపోయి ప్రేరణ మా సైడ్ ఉన్న వాళ్ళందరూ నిఖిల్ అంటాడు ఈ వీక్ అయిపోయింది, నామినేషన్స్ అయిపోయి నేను కామ్గా ఉంటే ప్రేరణ మా సైడ్ ఉన్న వాళ్ళందరూ గట్టి ప్లేయర్స్ ఉన్నారంటే నిఖిల్ నో ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు వచ్చారు కదా ఫస్ట్ నుంచి అని చెప్పి, మరి దసరా కూడా కదా నో ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అని చెప్పి చూడాలి. సీత లీస్ట్లో ఉండే అవకాశం ఉంది, మనం చేద్దాం కాసేపు ఆగి నా ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది ఏంటని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ అదే ఒకవేళ నామినేట్ చేయొద్దని చెప్తాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ ఇంకోటి చెప్తుంది, నామినేషన్స్ ఒకటే కాదు మిగతా టైంలో కూడా మనం ఇచ్చేస్తున్నాము, ఇప్పుడు వీకెండ్లో జీరోస్ అవన్నీ వేస్తున్నాం కదా స్టాంపులు ఇవన్నీ, అవి కూడా తనకే వేస్తున్నాము, మేబీ అది కూడా రాంగ్గా వెళ్ళిపోతున్నట్టుంది, దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలన్నది చెప్పింది. మరి వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్ నబీల్ సీత మాట్లాడుకుంటారన్నమాట. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే నువ్వు, యష్మి, విష్ణు, పృథ్వీ, గంగవ్వ, మహబూబ్ అంటే సీత గంగవ్వ వెరీ స్ట్రాంగ్ అవ్వదంటే గంగవ్వని కౌంట్ చేయడం కూడా వేస్టే అంటది. 5 మెంబర్స్ నామినేట్ లెక్క, మహబూబ్ అండ్ మేమందరం, అటు సైడ్ మహబూబ్ ఇటు సైడ్ మేము అందరం ఉన్నాము. సో మాకు ఎమోషన్స్తో గంగవ్వని పాయింట్ పెట్టి చూడటం, గంగవ్వని విన్నర్, గంగవ్వని ఒక పాయింట్ పెట్టి చేస్తాం, ఎమోషన్స్ లాగా చూస్తారు, గంగవ్వని విన్నర్ చేయొచ్చు పల్లవి ప్రశాంత్ లాగా అంటది. ఎందుకంటే గంగవ్వ బాగా ఆడింది, పైగా ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవుతారు ఎమోషనల్గా, కాబట్టి గంగవ్వని విన్నర్ చేసిన ఆశ్చర్యం లేదు చూడదాకా ఉంటే పల్లవి ప్రశాంత్ లాగా అని చెప్పింది. ఒక ఒపీనియన్ పడిపోయిద్ది, అందుకే టైం ఇవ్వండి. ఒక టాస్క్ గెలిచారు, ఆవిడకి టైం ఇవ్వాల్సింది, మీరు నామినేట్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకు చేశారు, ఒక ఒపీనియన్ పడేది ఆవిడ మీద, నువ్వు అనవసరంగా చేసావు, ఇప్పుడు కౌంట్ కూడా చేయలేము నామినేషన్ ఉంటే ఆవిడ ఖచ్చితంగా ఓట్లు పడతాయి, నువ్వు అనవసరంగా చేసావు అని చెప్పి నబిల్ని సీత అదే పాయింట్ మీద చెప్తూ ఉంటుంది అనమాట. సీతకి డౌట్ వచ్చింది, విష్ణుప్రియ గారు నేను కానీ వెళ్ళిపోతామేమో, యష్మి వీళ్ళందరూ కొద్దిగా పాపులర్గా టెల్లరేమో అనుకుంటూ ఉంటుంది. రాగానే సింపుల్ పాయింట్ ఏంటంటే మనకి ఆ క్లాన్గా జనాలు ఏమనుకుంటారు, 100 రీజన్స్ వచ్చు, వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు, వీళ్ళు రాగానే ముసలావాడిని చేస్తారు, కనిపించలేదు ఆ గేమ్ అని అనుకుంటారని కూడా క్లియర్ చెప్తుంది, మీకు ఆ మాత్రం కనిపించలేదని చెప్పి. ఎందుకంటే నామినేషన్ పాయింట్ సో జనాలు అనుకున్న విషయాన్ని చెప్పింది అనమాట. 100 రీజన్స్ ఉన్నాయి, 100 పాయింట్లు ఉంటే వేరే వాళ్ళ మీద ఎన్ని చేయకుండా ముసలావిడ గేమ్ ఆడింది, పైగా మీరు నామినేట్ చేశారని వెళ్తుందని చెప్తే, అలాగే గౌతమ్ పాయింట్స్ కూడా వ్యాలిడ్ ఉంటే వ్యాలిడ్ ఎక్కడ ఉన్నాయి, ఓవర్ ఎంతూజియాజం ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా పెట్టి గౌతమ్ నువ్వు నామినేట్ చేయొచ్చు, హరితేజ్ మీద కూడా నువ్వు పాయింట్స్ పెట్టాలంటే పెట్టి నామినేట్ చేయొచ్చు అని చెప్పింది. అవ్వక మాత్రం అది పాజిటివ్ వెళ్ళిపోయింది, ఏదో కుళ్ళుకొని చేసినట్టు ఉంటుంది ఇదంతా. సో గేమ్ని చూసి చేయాలి కదా, అదే నబీల్ ఏమో పాయింట్స్ చూస్ చేయాలంటాడు. ఎలా అంటే అవ్వచ్చిన పాయింట్స్ రాంగ్, ఆవిడ చేసిన 2 నామినేషన్స్ రాంగ్, విష్ణుప్రియ ఏమో మాట్లాడలేదు అంటది, ఎక్కడ మాట్లాడలేదు విష్ణుప్రియ, హౌస్ అంతా విష్ణుప్రియ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, అది మరి బయటకు ఎలా వెళ్ళింది తెలియదు, మన ఇంట్లో చెప్తున్నాం. 2 యష్మి చేసిన పాయింట్స్ రాంగ్, ఆవిడ పాలోలేదని చేయటం ఏంటి, నేను కదా డెసిషన్ తీసుకునేది, అది రాంగ్, అందుకోసం చెప్పి నేను చేశానంట. ఈవిడేమంటది, బాబు నువ్వు ఏం చేసినా సరే మిగతా వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, ఇలాంటి రీజన్స్ మిగతా వాళ్ళకి కూడా ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా పెట్టచ్చు కదా, అవ్వని చేసి వేస్ట్, అవ్వక బోల్డ్ అంత ఓట్లు పడతాయి, అవ్వక బోల్డ్ అంత ఓట్లు పడతాయి, మనం ఏం చేసుకుంటాం, మనకు కదా బొక్క పడేది, మేము వెళ్ళిపోతాం, మన క్లాన్లో వెళ్ళిపోతాం, నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీత, ఆలోచించి నువ్వు ఆ పాయింట్ పెడుతున్నప్పుడు ఎందుకు పెట్టాను అని చెప్పి నువ్వు ఆలోచించాల్సింది, ఇది మన క్లాను, ఇంత ఆడి వాళ్ళని విన్నర్ చేయడం అని చెప్పి అంటది. ఎలా అంటది అనమాట అంటే, వాళ్ళు వచ్చారు, మనం ఇంత ఆడాం 5 వారాలు, ఇప్పుడు వాళ్ళు విన్నర్స్ అయిపోతారు, మనం ఒక్కొక్కరికి వెళ్ళిపోతే అది కరెక్టేనా అన్నట్టు అంటది అనమాట, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి. నబీలు గంగవ్వ నైని జరిగిపోగానే మహబూబ్ అన్నారు, సో అంటే మీరు చెప్పిన పాయింట్స్ నా మైండ్లో రిజిస్టర్ అయ్యి నేను అలాగే పెట్టానని చెప్తాడు అనమాట. ఇంత చేసిన నామినేషన్ అసలు క్లారిటీ లేదంట సీత, ఎండ్ ఆఫ్ ద డే అది కామెడీగానే అయిపోయింది, యాజ్ అ ప్లేయర్గా తప్పైందేమో అన్నట్టంటే ఆ నామినేషన్ కరెక్ట్ కాదు, సీతకి అదే ఉంది, గంగవ్వని చేయడం మాత్రం కరెక్ట్ కాదంటే, అలాగే పల్లవి ప్రశాంత్లా విన్నర్ని కూడా చేయొచ్చు ఆవిడ్ని. సారీ, గేమ్ ఆడితే గంగవ్వ అయినా మణికంఠ అయినా ఎవరైనా సరే విన్నర్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఓన్లీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అయితే మాత్రం ఎవరికి వేసినా తప్పే, అది నేను చెప్తాను, గంగవ్వ అయినా తప్పే, మణికంఠ అయినా తప్పే, యష్మి అయినా తప్పే, ఎవరైనా తప్పే, వాళ్ళు 8 చారనో 5 ఇదనో గేమ్ ఆడాలి, ఆ గేమ్ ఎలా ఆడతారన్నది దాన్ని బట్టి. సీత ఒక గేమ్ కూడా ఆడలేదని రైస్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఆడతాను, నా గ్రాఫ్ని రైస్ చేస్తాను అయ్యి అంటది. సీతకి ఎక్కడో కుట్టింది, నేనే ఈ వారం అని చెప్పి సీతకైతే అర్థమైపోయింది. సో అందుకోసం అని చెప్పి ఆ పాయింట్ మీద గట్టిగా స్టిక్ ఆన్ అయిందనమాట, గంగవ్వని ఎందుకు చేయలేదని చెప్పి. సో ఈ వారం గట్టిగా రైస్ చేస్తాను గ్రాఫ్ని అంటుంది. లెట్స్ సీ, ఇది ఓవరాల్గా మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లు. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. కొన్ని పాయింట్ నేను కూడా చూస్తా రత్త అన్నట్టు నిద్ర వచ్చినా సరే ఆ కళ్ళు ఇలా పెట్టుకొని రాసి, దాని తర్వాత మళ్ళీ చేద్దామని కూర్చున్నప్పుడు ఇలా తోలుతున్నా, అంత తోలుతా నేను 50 నిమిషాలు వీడియో నేనేడు చేస్తానని చెప్పి పడుకుంటుపోయాను అనమాట. సో అది జరిగింది, లైవ్లో జరుగుతూ ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లైవ్లో ఏదైనా అవుతా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేస్తారనుకున్నా చేయకపోతే
చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.